దేవుని నామానికి మహిమ కలుగుగాక. కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు. అదేవిధంగా ఈ దినంగా నూతనంగా వచ్చిన ఆంటీకి కూడా వందనాలు తెలియజేస్తున్నాం. దానికి ఆహ్వానం తెలియజేస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో చక్కని పాటలు పాడుతున్నాం, దేవుని స్తుతిస్తున్నాం. అదేవిధంగా ఈ లెంట్ డేస్ అంటారా, ఉపవాస దినాలు అంటారా, ఏదైనా అనండి, 40 రోజులు ప్రార్థన జరుగుతున్నాయి. 24 hours చేయని ప్రార్థనలు జరుగుతున్నాయి, చేస్తున్నారు. మీ టైంలో చేస్తున్నారు. ఇంకా సమయాన్ని కొనసాగించండి. ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు, మేలు చేత నింపుతాడు. అదేవిధంగా ఉదయకాలం 5 నుంచి 6 గంటలకు ఆన్లైన్లో ప్రార్థన జరుగుతుంది. అందరూ కూడా కనెక్ట్ కండి, చాలామంది రావడం లేదు. అదేవిధంగా మందిరం, మనకు మందిర స్థలం అవసరం ఉంది, చాలా ఇంపార్టెంట్గా, అత్యవసర పరిస్థితిగా కనుక దాని గురించి భారంతో ప్రార్థన చేయండి. ఒక స్థలాన్ని, ప్రత్యేకమైన స్థలాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడి నుంచి సహాయం లేదు, కానీ దేవుడే సహాయం చేయగలరని నమ్ముతున్నాం. ఇప్పటి వరకు దేవుని మీద ఆధారపడుతూ ఈ పరిచర్ను కొనసాగించుకుంటూ వచ్చాం. మనుషుల మీద కానీ డబ్బుల మీద కానీ ఆధారపడి ఎప్పుడు పరిచర్య చేయలేదు. కనుక దేవుడు ఒక ఉన్నత స్థితిని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని బట్టి నమ్ముతున్నాను. తగిన సమయం ముందు దేవుడు హెచ్చిస్తానని వాగ్దానం చేశాడు. దాని కొరకు కనిపెడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. వ్యక్తిగత ప్రార్థనలో మందిరం కొరకు, పరిచయ కొరకు ప్రార్థన చేయండి. అవకాశం ఉన్నప్పుడు కూడికలు అటెండ్ కండి, ప్రార్థన సహవాసంలో ఉండండి. అంత్య దినాలు, చివరి దినాలు, భయంకరమైన దినాలు, ఒకవైపున భూకంపాలు. మన దినమున బ్యాంకాంగ్లో భూకంపం వచ్చిందని వార్తలు వింటున్నాం. తర్వాత ఒకవైపున కారు చిచ్చు, మొన్ననే లాస్ ఏంజిల్ అమెరికాలో తగలబడిపోయింది. అదేవిధంగా దక్షిణ కొరియా ఒక ప్రాంతం కూడా కారు చిచ్చుచే కాలపడుతుందని వార్తలు వస్తున్నాయి. కనుక ఒకవైపున యుద్ధ సమాచారం, ఎప్పుడు యుద్ధం చేసుకోవాలా అని యుద్ధానికి రంకలేస్తున్నారు. ఒకవైపున ప్రభుత్వాలు గందరగోళ పరిస్థితులు. బైబిల్లో రాయబడిన లేఖనాలన్నీ కూడా నెరవేర్చబడుతున్నాయి. ఇది క్రైస్తవ లోకానికి భయపెట్టడానికి మాటలు చెప్పడం లేదు, కానీ సిద్ధపడడానికి, జాగ్రత్త పడడానికి, మెలకువలను కలిగి ఉండడానికి కదా. నా నామమున హింసించబడతారు, వెలివేయబడతారు, ఇలాంటి సంఘటనలు ఎన్నో సంభవిస్తాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నా రాకడకు సూచనలని మీరు గుర్తుపట్టండి. నేను సమీపమున ఉన్నానని మీరు తెలుసుకోండి అని లేఖనాలు లేదా దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. క్రైస్తవ లోకం ఈ రోజున చాలా నిద్రావస్థలో, చాలా వెనకంజలో, చాలా నిర్లక్ష్యతలో బతుకుతున్నాం. కనుక కొంత నిర్లక్ష్యత, నిద్రమొత్తున వేడుదాం. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. పోయిన వారం ఏం చెప్పుకున్నామో గుర్తుందా? వర్ధిల్లాలంటే వర్ధిల్లకుండా ఏమి మనకు ఆటంకంగా ఉన్నాయి కదా. దేవునికి ఇష్టంగా ఉండాలంటే ఏం చేయాలంట? ఇష్టం లేనివి తీసేసుకోవాలి, అప్పుడే ఇష్టంగా ఉంటాం. వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి, ఆస్వాదించబడాలి కదా. 115వ కీర్తనలో కీర్తనకారుడు రాస్తాడు, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించును అంటాడు. యెహోవా యందు భయభక్తులు గలవారిని, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును, మిమ్మును మీ పిల్లల్ని వృద్ధి పొందిస్తాడు అనే మాటను మనం చూస్తున్నాం. కనుక వృద్ధి పొందాలి లేదా వర్ధిల్లాలి, ఆశీర్వాదంగా మారాలి మన కుటుంబాలంటే మనలో కొన్నిటిని మనము విడిచిపెట్టాలి కదా. అందులో భాగంగానే ఏదైతే వరదిల్లకుండా మనల్ని చేస్తుందో, సామెతల గ్రంథంలో రాయబడినట్లుగా అతిక్రమాలు దాచిపెట్టేవాడు వరదిల్లడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దావీదు కీర్తన రాస్తూ 51వ కీర్తన అంటాడు, నా పాపము నాకు తెలిసే ఉంది, నా అతిక్రమాలు నాకు తెలుసు, నా పాపము నా ఎదుట కనబడుతుంది అని తన పాపల గురించి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. నా పాపం పోకున్నట్టుగా నన్ను పరిహారం చేయి, ఇమ్మము కంటే తెల్లగా హిస్సోపుతో కడుగు, నా యందు శుద్ధ హృదయం కలగజేయి, నూతనంగా మరల సమ్మతి గల మనసు నాకు దయచేయి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఒక మాటలో చెప్పాలి అంటే అతిక్రమాలు మనలో ఉంటే మనకు క్షేమము కాదు. అందుకే అతిక్రమాలు తుడిచివేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి, ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు శిలువ యాగం చేయబడ్డాడు. మన అతిక్రమాలన్నీ కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయములో అతని మీద మన అతిక్రమాలన్నీ మోపబడ్డాయి, మన దోషములన్నీ మోపబడ్డాయి. మన అతిక్రమాల కొరకు మొత్తబడ్డాడు, గాయపరచబడ్డాడు. అతడు పొందిన దెబ్బల చేత మన అతిక్రమాలకు, మన పాపములకు ప్రాయశ్చిత్తం కలిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఒకవైపున ప్రాయశ్చిత్తం ఎలా కలుగుతుందో మనకు తెలుసు, పాప క్షమాపణ ఎలా పొందుకోవాలో మనకు తెలుసు కదా. పాప క్షమాపణ కొరకు యేసు ప్రభు చేసిన బలియాగం ఏంటో ఈరోజు మా మానవులందరికీ తెలుసు. యేసు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే శిలువ యాగము చేయబడి మనుషుల పాపం నుంచి విమోచించడం కొరకే. అయితే వాక్యం అంటుంది, ఎందుకు వర్ధిల్లుతలేమో ఆధ్యాత్మికంగా, ఎందుకు ఇంకా మన జీవితంలో ఆశీర్వాద పదములో ముందుకు వెళ్ళడం లేదు? నేను పోయిన వాటములో లేదా పోయిన వారంలో జ్ఞాపకం చేశాను. ఇశ్రాయేలు ప్రజలు మొదటి సంవత్సరం ఏ పర్వతము దగ్గర వాళ్ళు ఉన్నారో, అంటే ఐగుప్తులో నుంచి బయటికి వచ్చిన తర్వాత, ఎర్ర సముద్రం దాటిన తర్వాత 40వ సంవత్సరం కూడా అదే పర్వతం దగ్గర ఉన్నారు. వాళ్ళలో ఏ మార్పు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ వర్ధిల్లు, ఏ ఆధ్యాత్మిక విషయాలను వారు మనసున పెట్టలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా వారు దేవునికి వ్యతిరేకంగా, దేవుని నమ్మని వారుగా మాటి మాటికి ఐగుప్తును జ్ఞాపకం చేస్తూ, మాటి మాటికి మరలా మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం. దేవుడేమో ఒక పెద్ద ప్రణాళిక వేశాడు. పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని, కనాను దేశాన్ని ఇశ్రాయేలుకి ఇస్తానని వాగ్దానం చేశాడు. 430 సంవత్సరాల తర్వాత బయటకు తీసుకొచ్చిన తర్వాత దేవుడు ఒక పెద్ద ప్రణాళిక వేస్తే ఇశ్రాయేలు ప్రజలు మొండికేశారు. మధ్యలో మాటి మాటికి వచ్చి వాళ్ళు అంటారు, మేము ఐగుప్తుకి వెళ్ళిపోతాం, అక్కడే బాగుంది అంటున్నారు. చివరికి ఒక 12 మంది గోత్రకర్తలను పిలిచి కనాను దేశం చూసి రాకుండానే మోసే వాళ్ళని ఏర్పరిచి పంపించేస్తే, పోయేటప్పుడు బాగానే పోయారు, చూశారు. మళ్ళీ వచ్చేటప్పుడు 10 గోత్రాలు ఒకటయ్యాయి, 2 గోత్రాలు ఒకటయ్యాయి. 10 గోత్రాల మెజారిటీ అంటున్నారు. వారి దృష్టికి మేము మిడతల్లాగా కనబడ్డాం, వారు ఒంటల్లాగా ఉన్నారు, వాళ్ళు నెఫీలీలు, అక్కడ మనం ప్రవేశించలేము, అది మనకు కుదరదని అవిశ్వాసపు సమాచారం తీసుకొచ్చారు. మిగతా 2 కాలేబు యెహోషువ వాళ్ళు అంటారు, లేదు లేదు, ఈ దేశమైతే పాలు తేనెలు ప్రవహించే దేశం ఉందో వాటి శాంపుల్స్ తీసుకొచ్చారు. నిజమే, దేవుడు ఆ వాగ్దానం చేసిన దేశాన్ని దేవుడు మన స్వాధీనం చేయగలడు అని కాలేబు యెహోషువలు మాత్రమే నమ్మారు. ఒక మాట చెప్పాలంటే 12 మందిలో 2 మాత్రమే నమ్మారు, 10 మంది నమ్మలేదు దేవుని. 10 మంది నమ్మలేదు. దేవుడు ఎన్నో ప్రణాళికలు వేస్తూ వచ్చినా కూడా దేవుని నమ్మని వారుగా ఉన్నారు. ఇంకా అతిక్రమాలు చేస్తూనే ఉన్నారు, అతిక్రమిస్తూనే ఉన్నారు, దేవుని దూషిస్తూనే ఉన్నారు, వెనకంజ వేస్తూనే ఉన్నారు. ఇంకా కొంత అయితే నిజానికి చూడండి, మోసే 12 గోత్రకర్తలు పిలిచి ఆ కనాను దేశాన్ని చూసి రాకుండా పంపించినప్పుడు 40 దినాలు వెళ్ళిపోయారు ఆ ప్రాంతానికి. ఎన్ని దినాల్లో? 40 రోజుల్లో వెళ్ళి ఆ దేశమునంతా చూసి అక్కడున్న ఫలాలు, అక్కడ ఉన్నటువంటి తేనె, అక్కడ ఉన్నటువంటి పాలు, అవన్నీ కూడా శాంపుల్గా మోసే దగ్గర తీసుకొని వచ్చారు. ఇదిగో ఆ దేశం లిటరల్ అక్షరాల పాలు తేనెలు ప్రవహించే కనాను దేశం అని చూపించారు. వాళ్ళు చూశారు, వాళ్ళు తిన్నారు, వారు అనుభవించి తీసుకొచ్చిన తర్వాత కూడా నమ్మలేని స్థితిలో ఉన్నారు. ఇంకో మాట చెప్పనా, వారు దేవుణ్ణే నమ్మలేదట. 40 ఏండ్ల కాలమైంది. అరణ్యంలో వారు ప్రయాణం చేసిన కాలం ఎంత? 40 ఏండ్ల కాలమైంది. వారు దేవుని నమ్మలేదు. ఏం చేస్తున్నారంటే, మోసే కనబడకపోతే విగ్రహాన్ని చేసుకున్నారు, మోసే కనబడకపోతే అతిక్రమాలకు పాల్పడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది, అందుకే వారు కనాను దేశంలో ప్రవేశించలేకపోయారు, వర్ధిల్లలేకపోయారు. ఈ రోజున మన వ్యక్తిగత జీవితానికి ఏది అడ్డంకంగా ఉంది? వాక్యం అంటుంది, నీ అతిక్రమాలే నీకు అడ్డంకంగా ఉన్నాయి, మన పాపమే అడ్డంకంగా ఉంది మన వర్ధిల్లకుండా. అందుకే బైబిల్ వాక్యం అంటుంది, అతిక్రమం దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అందుకే పోయిన పాఠంలో చెప్పాను, ఆదాము వలె అన్నమాట. ఆదాము అంట అతిక్రమాన్ని అంతరంగంలో దాచిపెట్టుకున్నాడట. యోబు గ్రంథంలో ఆ మాట మనం చదువుకున్నాం. 31వ అధ్యాయం
33, 34 వచనం. ఆదాము వలె దోషములు దాచిపెట్టుకున్న వారు వర్ధిల్లరు. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహా సమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసి నేను మౌనముగా నుండి దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారి నగుతున్నా కదా. మరి రొమ్ములో పాపమును కప్పుకుంటున్నాం. అంతరంగంలో ఉండాల్సిన దేవుడు, అంతరంగంలో ఉండవలసిన దేవుని పరిశుద్ధత. అందుకే దావీదు 51వ కీర్తన రాస్తాడు, నువ్వు ఆంతర్యమున సత్యమును కోరుతున్నావు అనే మాట. అందుకే నా హృదయం, నా యందు శుద్ధ హృదయము కలిగజేయి, నీ జ్ఞానము నాకు దయచేయి, నీ సత్యము నా హృదయములో ఉండేటట్టు చేయి అని దేవుని ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, అంతర్యములో దేవుని యొక్క జ్ఞానం, అంతర్యములో సత్యం, అంతర్యములో యథార్థత, అంతర్యములో అతిక్రమం లేకుండా పరిశుద్ధత మనకు ఉండాలి. కానీ ఏముందంట, ఆదాము వలె అంతర్యములో ఏం పెట్టుకుంటున్నాం? రొమ్ములో పాపమును పెట్టుకొని గడప దాటలేకపోతున్నాం, ధైర్యంగా బ్రతకలేకపోతున్నాం, విశ్వాసం చూపించలేకపోతున్నాం. పోయిన వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆదాము వలె దోషము దాచిపెడితే మనం కప్పుకోలేదు, మనం వర్ధిల్లలేదు. ఆదాము వర్ధిల్లాడు అంటారా? మరి చెప్పండి, ఆదాము ఆశీర్వదించబడ్డా? దేవుడు ఆదామును ఆశీర్వదించాడు కదా, నువ్వు సంతానం కలుగుతుంది, నువ్వు దీవించబడతావు అన్నీ చెప్పాడు. కానీ ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో, ఆదాముని పిలిచాడు ఒక రోజున దేవుడు, ఆదామా ఎక్కడున్నావు అంటే ఆదాము పలకడం లేదు, మెదలడం లేదు. ఇది రోజున దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం కూడా మెదలం. ఇది నా కొరకు అనుకోం కదా. దేవుడు ఆదామును పిలుస్తున్నాడు, ప్రతిరోజు పిలిచినట్టుగానే, కానీ ఈ దినం పిలిచే ప్రత్యేకత ఉంది. ఆదామా ఆదామా అని పిలుస్తుంటే ఆదాము పలకడం లేదు, దూరమున వినబడుతుంది ఆయన స్వరం, ఎక్కడో పదాలు చాట్న. అప్పటికే అర్థమైపోయింది దేవునికి, ఆదామా తినకూడదని చెప్పిన పండు తిన్నావా అంటే ఆదాము ఏమనాలా? సారీ దేవా అనాలా? మనం అంటామా? వాక్యం మనకు బోధిస్తున్నప్పుడు, వాక్యం మనల్ని గద్దిస్తున్నప్పుడు దేవుని దగ్గర ఏం పోవాలి? సరెండర్ అయిపోవాలి. అయ్యా సారీ, తప్పు చేశాను, అతిక్రమించాను, నా దోషం నన్ను క్షమించాను అడగాల, మనం ఒప్పుకోవాలి. కానీ ఆదాము రొమ్మున కప్పు పెట్టుకున్నాడట. బైబిల్ చెప్తున్న ఆ మాట కాదు, ఆదాము వలె అనే మాట వాడుతున్నాడు. ఆదాముని పిలిచి ఎందుకు తప్పు చేసావంటే, నేను కాదు అవ్వ అన్నాడు. ఎవరి మీద వేశాడు? అవ్వ మీద నెట్టేశాడు. అవ్వను అడిగితే ఏం చెప్పింది? నేను కాదు, సర్పం. ఈ దేవుని బిడ్డ, ఒకరి మీద ఒకరు నెపములు మోపుకుంటున్నారు తప్ప, సారీ నన్ను క్షమించు, తప్పు చేశాను. ప్రియులరా, ఆదాము అవిధేయత మరణం తీసుకొని వచ్చింది. ఆదాము అవిధేయత శిక్షకు పాత్రలు చేసింది. వెంటనే ప్రభు అన్నాడు, నువ్వు మన్ను గనక మన్నైపోతావు. ఆదాము ఏం తెచ్చుకున్నాడు? మరణం తెచ్చుకున్నాడు. 930 సంవత్సరాలు బతికాడు ఆదాము. ఎన్ని సంవత్సరాలు? 930 సంవత్సరాలు. అసలు తన ముందు కానీ తన వెనక కానీ చనిపోయిన దాఖలాలు లేవు. మరణం అనేది కనబడలేదు ఆయనకు. ఈరోజు మన ముందు ఎన్ని మరణాలు కనబడుతున్నాయో, కనబడతలేవు. అయినా మనకు జ్ఞానోదయం కలగడం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది, అతిక్రమాన్ని రొమ్ములో దాచిపెట్టుకోకుండా మన అంతరంగాన్ని కడుక్కోవాలి. శుద్ధ హృదయం. దేవుడు పైరూపాన్ని చూడడు, నీ అలంకారాన్ని చూడడు. ఏం చూస్తాడు? నీ ఆంతర్యాన్ని చూస్తాడు. అంతకుముందు పాఠములో దేవా దావీదు చేసిన ప్రార్థన, నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు. ఏమన్నాడు దావీదు? నన్ను పరిశోధించు, నన్ను పరిశీలించు. దేవుని దగ్గరకు వచ్చి దావీదు అడుగుతున్నాడు, నన్ను పరిశీలి. దావీదులో తప్పు లేదా? పొరపాటు లేదమ్మా? ఉందా లేదా? ఎన్నో పొరపాట్లు. కానీ దావీదు ఉద్దేశం ఏంటంటే, నేను దేవుని ఎదుట, దేవుని దగ్గర నా హృదయం శుద్ధంగా కనబడాలా, నా అతిక్రమాలు తుడిచివేసుకోవాలా, నా పాపము కడిగి వేసుకోవాలా. ఇప్పుడు ఈ దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, మనం వర్ధిల్లకుండా మనలో పతనం చేస్తుంది ఏంటో తెలుసా? మన దోషం, మన పాపం. అందుకే
దోషాలను ఏం చేసుకోకూడదు, కప్పేసుకోకూడదు. పాపాన్ని ఎప్పటికప్పుడు ఒప్పుకొని మనం కడిగేసుకోవాలి యేసు రక్తం ద్వారా. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది. తర్వాత అంటాడు రెండవది, ఒకటి ఆదాములు దోషములు కప్పి పెట్టుకుంటారు కనుక వరదిల్లుతలేరు, అతిక్రమాలు దాచిపెట్టువాడు వరదిల్లడు అనే మాట. రెండో మాట అంటాడు, రాహేలట తన తండ్రి అయిన లాబాన్, తండ్రి అయినా ఎవరమ్మా చెప్పండి, తండ్రి అయిన లాబాను యొక్క దేవతలు వెంట తీసుకొని వచ్చింది. లాబాను యొక్క దేవతలు వెంట పెట్టుకొని వచ్చింది, దాచిపెట్టింది. ఆ గుర్రపు కళ్ళెపు వేసి దాంట్లో దాచిపెట్టేసింది. యాకోబుకు ఆ విషయం తెలియదు. తెలియక ఏమన్నాడు, ఎవడు నీ విగ్రహాలు దాచిపెట్టి దొంగిలించి తీసుకొచ్చాడో వాడు నాశనం అయిపోతాడు అన్నాడు యాకోబు. యాకోబు ఎవరో తెలుసా? ఇశ్రాయేలు, ఆశీర్వదించబడినవాడు, దీవించబడినవాడు కదా. మన నోట అవునంటే అవును, కాదంటే కాదు ఉండాలి. మన మాట ఏదైతే అంట మన నోట వచ్చే మాట నెరవేర్చబడుతుంది. అందుకే ఎప్పుడో ఒకసారి మాట్లాడాను హాస్పిటల్లో. అలా మాట్లాడుతున్నప్పుడు, మీరు హాస్పిటల్లో ఎక్కడో అన్నాను మా వాళ్ళతో, మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయి కనుక ఒకవేళ మనం యథార్థవంతులమైతే, మనం భక్తిపరులమే అయితే, మన నోట వచ్చే మాట సత్యమైనదై ఉంటుంది, నెరవేర్చబడేదై ఉంటుంది. అందుకే కదా మనం ప్రార్థన చేస్తాం. ప్రార్థన ఎందుకు చేస్తాం? జరగాలని. అంటే మన నోట వచ్చే ప్రార్థన, మన మాట సత్యమైనదై ఉండాలి. ఒక విషయం జ్ఞాపకం చేస్తాం ఈ విషయంలో. ఒకసారి బిలిగ్రామ్ కాదు తెలుసా, సర్వ ప్రపంచ సువార్థికుడు. ఒక్కసారి వచ్చి సువార్త ప్రకటిస్తే కొన్ని లక్షల మంది రక్షణ పొందేవారు. ఆయన రాకుండా కొంతకాలం బ్యాన్ చేశారు. ఆయన ప్రభునందు నిద్రించి పరలోకానికి వెళ్ళిపోయారు. అయితే ఒకసారి ఆయన కారులో వెళుతున్నప్పుడు, సువార్త నిమిత్తం వెళుతున్నప్పుడు, ఆయన వెళుతున్న తర్వాత ఒక చోటుకు వచ్చిన తర్వాత ఆయన కారు ఆగిందట. ఆయన దిగి మరొక చోటుకు వెళుతుంటే ఆ రోడ్డు పక్కన కొంతమంది అడుక్కునే వాళ్ళు ఉంటారు కదమ్మా, వాళ్ళు అడుగుతుంటారు దాన ధర్మాలు అయ్యండి అని. అయితే ఒకడు ఏం చేశాడంట, తన కుమారుని పడుకోబెట్టి చావకముందే చచ్చిపోయాడని డబ్బులు అడుక్కుంటున్నాడట. ఏమడుకుంటున్నాడట? నా కుమారుడు చనిపోయాడు, దాన సంస్కారం కొరకు డబ్బులు ఇవ్వండి అయ్యా అని బతికున్న కొడుకును పడుకోబెట్టి అడుక్కున్నాడట. ఎవరి దగ్గర? బిలిగ్రామ్ దగ్గర. అవునా, నీ కొడుకు ఒక సమాధి అంత్యక్రియలు చేయాలని డబ్బులు చెల్లిపోయాడట. మరుక్షణం కుమారుడు లేపితే లేసలేడట. మరుక్షణం వాడు నటించడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి ఆ వేషం వేశాడు. ఈరోజు చాలామంది ఆ వేషాలు వేస్తున్నారు కదా. పిల్లలు సంకన పెట్టుకోవడం, లేకపోతే అడుకోవడానికి నానా రకాలుగా ఈ రోజున కనబడుతుంటారు. అలాగా వాడు కూడా భర్త చనిపోయాడనో, బిడ్డ చనిపోయిందనో, ఇంకెవరో చనిపోయారని అలా డబ్బులు అడుక్కుంటున్నాడు. ఆ బిలిగ్రాము ఎవడైతే డబ్బులు అడుక్కున్నాడో వాళ్ళకి చెప్పాడట, నీ యొక్క కుమారుని దాన సంస్కారం చేయడానికి డబ్బులు ఇస్తున్నాను, తీసుకొని పోన్నాడట. ఆ డబ్బులు చేత పట్టుకొని దైవజనం లోపలికి వెళ్ళిపోయాడు. ఈ డబ్బులు చేత పట్టుకున్న ఇతను కుమారుడు లేకపోతే కుమారుడు ఏం చేస్తాడట? లేస్తాడు. నిజానికి అక్షరాల ఆ మాట నెరవేర్చబడింది. కనుక నోట నుంచి వచ్చే మాట జాగ్రత్త. అందుకే నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశానంటే, రాహేలు విగ్రహాలు దోసుకొచ్చిన సంగతి, తండ్రి యొక్క విగ్రహాలను తీసుకొచ్చిన సంగతి యాకోబుకు తెలియదు. అవి వెండి కావచ్చు, బంగారు కావచ్చు, విలువైన కావచ్చు, ఏవైనా సరే. రాహేలు ఏం చేసిందట? విగ్రహాలు తెచ్చుకొని దోషపెట్టుకుందట. యాకోబేమో రాత్రి ప్రయాణమై తన మందల్ని, భార్యల్ని, పిల్లల్ని వెంట పెట్టుకొని ఆ పద్దన రాముల నుంచి బయటకు వచ్చి కనాన దేశం వెళ్ళడానికి ఆయన బయటకు వచ్చాడు. కొంత దూరం ప్రయాణం చేసి వచ్చాడు. తర్వాత లాబాన్ని ఎంట పరిగెత్తుకొని వచ్చాడు. ఎందుకు? నా గృహదేవతలు తీసుకొచ్చాను, పోయేటోడు బాగానే పోవచ్చు కదా అని యాకోబు మీద కోపం చేస్తున్నాడు లాబాన్. అప్పుడు అన్నాడు, ఎవడు నీ గృహదేవత? నాకెందుకు గృహదేవతలు? నా దేవుడు దేవతల కంటే పైవాడు అయినా. ఆమె హల్లెలూయ. సకల సంపదలు ఇచ్చాడు, సకల ఐశ్వర్యాలు ఇచ్చాడు. 20 సంవత్సరాలు ఆ పద్దన రాములో ఉంటే ఏది తక్కువ చేయలే దేవుడు యాకోబుకు. మందలు కలిగాయి, భార్యలు ఉన్నారు, దాసీలు ఉన్నారు, పనివారు ఉన్నారు, 13 మంది పిల్లలు. ఎంతమంది? దీనాతో 13 మంది పిల్లలు.
పిల్లలకి ఏమి తక్కువ లేదు, వంటలకు లేదా అక్కడ ఉన్న మందలకి ఏమి తక్కువ లేదు, పనివారికి ఏమి తక్కువ లేదు. ఎందుకు నీ గృహదేవతలు ఎత్తుకొచ్చారని తెలియక ఎవడు తీసుకొచ్చాడో వాడు ఏమైపోతాడు, నాశనం అయిపోతాడంటే రాహేలు యాకోబు ప్రేమించిన భార్య. ఎవరు తెచ్చారు గృహదేవతల్ని? దొంగిలించి. వాక్యం అంటుంది, రాహేలు వలె విగ్రహాలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. రెండవది ఏంటి? మొదటిదేమో ఆదాము వలె అతిక్రమాన్ని రొమ్మును కప్పు పెట్టుకుంటే వర్ధిల్లం, వేషధారులం అవుతాం. రెండవది విగ్రహాలు ఎక్కడ దాచిపెడుతున్నాం? రాహేలు వలె దాచిపెడుతున్నాం, గుడారంలో దాచిపెట్టుకుంటున్నాం, మన లోపల దాచిపెట్టుకుంటున్నాం. చాలాసార్లు దేవునికి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఎవరికి ఇస్తున్నాం? మనుషులకి ఇస్తాం. ఎవరికి ఇస్తాం? ఉద్యోగానికి ఇస్తాం. ఎవరికి ఇస్తాం? బంధువులకి ఇస్తాం. ఎవరికి ఇస్తాం? ఈ దినం పరిశుద్ధ దినం, ఆరాధించే దినం, ఇది దేవునిది, ఇది దేవుడు ప్రతిష్ఠించిన దినం. మనకు గుర్తుందా? దేవుని సమయాన్ని, దేవుని సరదిని మనం దొంగిలిస్తున్నాం. దేనిని మనం అంటే దేవుని పరోక్షంగా అవమానపరుస్తూ ఆ రోజున విగ్రహానికి అంటే విగ్రహాలు దాచిపెట్టిన వారంగా మారిపోతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, కదా, దేవునికి తప్ప కదా నీకు వేరొకటి ఉండకూడదు. యెహోవాకు, ఆయన తప్ప వేరొక దేవుడు. మొదటి ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలా? మొదటి సమయం ఎవరికి ఇవ్వాలా? మొదటి ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలి. దేవుడే అన్నిటికీ మూలం. దేవుడే దేవుడే దేవుడే. కానీ రోజున నీ ఉద్యోగమే నీకు దేవుడు అయిపోయాడు, నీ కడిపే నీకు దేవుడు అయిపోయాడు కదా, నీ బంధువులే నీకు దేవుడు అయిపోయారు. అంతేనా? నీ పనే, నీ విస్తారమైన పనులే. నీ విగ్రహం ఏంటి? నీ ఆరాధన ఎక్కడ? నీ ఎవరికి ప్రాధాన్యతను ఇస్తున్నావు? వాక్యం అంటుంది, విగ్రహాలు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు. మీరు చూడండి, కనాను దేశానికి లేకపోతే పద్దనరాములో నుంచి బయటకు వచ్చిన తర్వాత రాహేలు క్షేమంగా రాలే. ఆ తర్వాత ఈ మాట ఎప్పుడైతే యాకోబు పలికాడో, ఎవరైతే నీ విగ్రహాలు దాచిపెట్టారో తెచ్చుకున్నారో వాళ్ళు నాశనం అయిపోతారంటే ఆ సంగతి యాకోబుకు తెలియక ఆ మాటానికి అనేశాడు. నిజానికి రాహేలు ఆ విగ్రహాలు తెచ్చి దాచిపెట్టుకుంది. రాహేలు ఏమైపోయింది తెలుసా? బెన్యామీనుని కని చనిపోయింది. బెన్యామీనుని కని చనిపోయింది. ఎంత దుఃఖం, ఎంత వేదన ప్రియమైన దేవుని బిడ్డ. కనుక నాశనం అయిపోతున్నాం. వర్ధిల్లకుండా, వృద్ధి చెందకుండా, సంతోషం లేకుండా ఈ రోజున మన కుటుంబాల పతనం కావడానికి ఏంటంటే విగ్రహం. విగ్రహం ఏది నీకు విగ్రహం? ఏది దేవునికి బదులుగా అడ్డు వస్తుంది? వాక్యం అంటుంది, నువ్వు పరలోకాన్ని వెళ్లకుండా నీ కాలు అడ్డు వస్తే ఏం చేయమన్నాడు? నరికేస్తారా మీరు? అవసరమైతే ఇంకో 2 కాళ్ళు తెచ్చి పెట్టుకుంటారు నడవలేక. నీ కన్ను అభ్యంతరపరిస్తే, నీ చెయ్యి అభ్యంతరపరిస్తే దాన్ని తెగ నరికేయి. దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు, అన్ని అవయవాలు సరిగా ఉండి నువ్వు దేవుని రాజ్యానికి చేరకపోతే, నువ్వు అగ్నిగుండంలో పడితే నీతో ప్రయోజనమేమి? దేవుని వాక్యం సెలవిస్తుంది. రాహేలు వలె విగ్రహములు దాచిపెట్టువాడు వర్ధిల్లాలి మనం దేవుని సన్నిధిలో. ఇంకో మూడో విషయానికి వస్తే, రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 24వ వచనం. రాజులు 2వ గ్రంథం. వాళ్ళు రాగానే గెహాజీ వాటిని తీసుకుని ఇంటిలో దాచి వారు వెళ్ళిపోయిరి. ఇక్కడ గెహాజీ కనబడుతుంది. గెహాజీ వలె అనే మాట. మొదటిదేమో ఆదాము వలె రొమ్మును అతిక్రమం దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లాడు. రెండవది రాహేలు వలె విగ్రహములు దాచిపెట్టుకున్నవాడు కదా, దేవునికి ఇవ్వకుండా ప్రాధాన్యత. నీకు దేనికైతే ప్రేమించి, దేన్నైతే ఎక్కువ ఇష్టపడుతున్నావో దాన్ని విగ్రహంగా చేసుకుంటే వర్ధిల్లావు. మూడవది అంటున్నాడు, గెహాజీ ఏం చేస్తున్నాడంటే, నయమాన్ వచ్చాడు ఎలీషా దగ్గరికి. ఎందుకు వచ్చాడు ఎలీషా దగ్గరికి? ఇవన్నీ మనకు తెలిసినవే కదా, మనకు మరలా బోధ చేయాల్సిన పని లేదు.
కదా. నయమాను కుష్ఠరోగం ఉంది. ఆ దేశంలో, సిరియా దేశంలో ఒక చిన్నది చెప్పిందట, మా సోమ్రోనికి వెళితే అక్కడ ఎలీషా ప్రవక్త ఉంటాడు, ఆయన ప్రార్థన చేస్తే నీ రోగం పోతుంది, నీ కుష్ఠు తొలగిపోతుంది అని చెప్తే ఆ చిన్నదాని మాట పట్టుకొని రాజు చేత అధికారం తాకిది రాపించుకొని ఆయన సోమ్రోనికి వచ్చాడు. వచ్చి రాగానే అలా నిలబడ్డాడు. అంతే, అలా నిలబడితే నేను చాలాసార్లు చెప్తాను, ప్రవక్తకు రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు. దేవుని సేవకునికి, దేవుని ప్రవక్తలకు ముందే తెలిసిపోద్ది. చెప్తాను చూడండి. కదా, పౌలుకు చెప్పాడు, పొందుకు చెప్పాడు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన కింద పడ్డప్పుడు దేవుడు అననీయ నీ కొరకు వస్తాడు, ప్రార్థన చేస్తాడు, నువ్వు కనిపెట్టుకుని ఉండు అంటే, యూదాను వాటి ఇంట్లో తిన్నని వీధిలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు అననీయను దేవుడు పంపించాడు. మెల్లగా వస్తున్నాడు. అననీయ, సౌలు అంటే భయం అననీయ, ఎందుకంటే ఇంతకుముందు చంపినోడు కదా. అప్పుడే చెప్తాడు, అతడు రక్తపిశాసి ప్రభువా, అతడు నరహంతకుడు ప్రభువా అని అననీయ చెప్తా. లేదు నేను వెళ్ళి అతడు మారిపోయాడు, అతని కొరకు ప్రార్థన చేయి అంటే అననీయ మెల్లగా వెళ్తాడు. అతని దగ్గర చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్తాడు. ఆ నీడ అలా పడిందో లేదో అప్పటికి పౌలు గుడ్డివాడుగా ఉన్నాడు కదా, కళ్ళు దృష్టి పోయింది. ఆ శబ్దం, ఆ నీడ వినగానే గుర్తుపట్టేశాడు. నేను అననీయనని చెప్పుకోలేదు. ఆయన వచ్చి, నా తండ్రి పంపించిన అననీయ నీవేనా అని అడిగాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవక్తలకు, దేవుని సేవకులకు మనంతలో మనం రిప్రజెంట్ చేయాల్సిన అవసరం. దేవుడు ప్రతిదీ బయలుపరుస్తాడు, తెలియజేస్తాడు. ఇక్కడ కూడా నయమాను వచ్చి ఎలీషా యొద్ద నిలబడినప్పుడు గుర్తుపట్టాడు ఎందుకు వచ్చాడు. తాకిది అని చదవలే ఇంకా, లేకపోతే గెహజీ వచ్చి ఇలా నయమాను వచ్చాడు, కుష్ఠరోగంతో వచ్చాడు అని ఏం చెప్పాలా. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు వెంటనే అన్నాడు, వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునుగు అన్నాడు. యోర్దాన్ అంటే మూసిన నది ఎట్లుంటుంది చూసారమ్మా, అంతకంటే ఘోరంగా ఉంటుంది యోర్దాన్ నది. మూసిన నదిలో మీరు మునిగి రాకుండా మునిగొస్తారా? అతనికి కూడా ఇష్టం అనిపించాలి. మా దేశంలో మంచి మంచి నదులు ఉన్నాయి, నేనెందుకు మునగాలి? ఆయన ఏమనుకున్నా, వచ్చేటప్పుడు నేను ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్తున్నాను కదా, ఆయన ప్రార్థన చేస్తే చిన్నది చెప్పింది కదా, నేను స్వస్థత పొందుతాను. స్వస్థత పొందిన తర్వాత కొన్ని బంగారు నగలు, కొన్ని వస్తువులు ఇచ్చాడు, కొన్ని వస్తువులు తెచ్చాడు బహుమానంగా ఇద్దామని, ఎలీషా ప్రవక్తకి ఇద్దామని. ప్రియులారా, నయమానును ఎలీషా ప్రవక్త తాకలేదు. ఎలీషా ప్రవక్త నయమానుతో ఎక్కువ మాట్లాడలేదు. మీరు వినాల సందర్భాన్ని. ఆయన అలా వచ్చాడు, అతని నీడ కనబడిందో లేకపోతే అతని శబ్దం వినబడిందో వెంటనే చెప్పాడు, వెళ్ళి యోర్దాను నదిలో మునిగి అటే వెళ్ళిపో అన్నాడు. యోర్దాను నదిలో మునిగి కొంత అయిష్టం అనిపించింది, ఇష్టపడలే ఫస్ట్ నయమాను. ఎవడో సేవకుడు చెప్పాడు, ఎందుకయ్యా ఇంత దూరం వచ్చా, ఒక మాట ఏంటంటే నీ ఆరోగ్యం బాగుపడుతుంది కదా అని తన పనిలో సేవకుడు ఎవడు చెప్తే నిజంగానే వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు, మా పిల్లలు ఉన్నారు, 7 మార్లు బుడబుడ మునిగి లేచాడని పాడితేనే అలా లేవకుండా అయిపోయారు కాళ్ళు. ఒకరోజు ఒక వారం సండే స్కూల్ డ్యాన్స్ చేయండి అంటే ఎలీషా నయమాను ఎన్నిసార్లు 7 మార్లు మునిగి, వీరు 7 మార్లు మునిగి లేసరికి ఇలా కాలు పట్టేసి ఒకటే ఏడుపు కాలు పట్టి నొప్పులు అయిపోయాయి. మరి ఎలీషా నయమానికి ఎన్నో నొప్పులు అయ్యాయో కదా. 7 మార్లు మునిగి లేస్తే ఆయన దేహం పసిపిల్లవాని దేహం వల్ల అయిపోయింది, శుద్ధుడైపోయాడు కదా. అతని మచ్చ పొడ ఏమీ లేకుండా కుష్ఠంతా తొలగిపోయింది. అప్పుడు కొన్ని వస్తువులు, కొన్ని బంగారు ఆభరణాలు తీసుకొచ్చి ఎలీషాకి ఇవ్వబోయాడు. అప్పుడు అన్నాడు, నీ వస్తువులో ఏది నాకు, నువ్వు పోగు కూడా నాకు అక్కర్లేదు, తీసుకొని వెళ్ళిపో అన్నాడు. ఈ గెహజీ ఎలీషా సేవకుడు. గెహజీ ఎవరు? ఎలీషా సేవకుడు. ఎలీషా ఎంత దేవుని పట్ల భక్తిపరుడో, ఎంత మంచి ప్రవక్తో, అతని సేవకుడు కూడా అంత మంచి నమ్మకమైన వాడుగా ఉండాలి, అంత స్థిరమైన విశ్వాసం గలవాడై ఉండాలా. వెండి బంగారం మీద వ్యామోహం కాదు. గెహజీ ఏం చేయాలి తెలుసా? అరే ఎంత పని అయిపోయింది, మా ప్రవక్త ఉచితంగా వస్తుంటే వద్దంటున్నాడు. ఈ రోజున లంచాలకు కొంత పేరు పెట్టుకుంటాడు, గిఫ్ట్ కానుక అని పేరు పెట్టుకొని ఏం చేస్తాడు, డబ్బు లక్షలు దోసేస్తారట.
లక్షల సొమ్ము కాజేస్తారట. ఈజీగా వచ్చే మరి ఎందుకు కొనిస్తారు ఎవరైనా? ఆశపడ్డాడు గెహజీ ఆశపడి ఎలీషా ప్రవక్త దగ్గర నమ్మకంగా పనిచేయాల్సిన వాడు, ఎలీషా మాట వినవలసిన వాడు, ఎలీషా ఆత్మ చెప్పు సంగతులు గ్రహించవలసిన వాడు. ఎలీషా తెలుసా, కొంతకాలం నయమాను వెంట పరిగెత్తాడు. నయమాను వెంట పరిగెత్తి ఎలీషా చెప్పని సంగతులు చెప్పాడట. ఇప్పుడు ఎవరో వచ్చారు, ఆయన ఎవరో అడిగారు ఈ వస్తువులన్నీ తెమ్మన్నారని ఆ సిరియా సైన్యాధిపతి దగ్గర ఉన్న వస్తువులన్నీ తెచ్చి, ఒక మాటలు చెప్పాలంటే అక్రమమైన సొమ్ము. ఏ సొమ్ము అది? క్రమమైన సొమ్ము, అక్రమైన సొమ్మ? ఈ రోజున అక్రమైన సొమ్ములు ఎక్కువ వస్తున్నాయి, క్రమమైన సొమ్ము తక్కువ. అక్రమాలకు ఎక్కువ అలవాటు పడుతున్నారు, అన్యాయాలకు ఎక్కువ అలవాటు పడుతున్నారు. కష్టపడి రాత్రి మొగలు పని చేస్తేనే కదా సొమ్ము మన జేబులో మిగులుతలేదు. అక్రమైన సొమ్ము ఎలా మిగులుతుంది? అక్రమైన సొమ్ము ఎలా తిని తృప్తిపరచబడతాం? వాక్యం అంటుంది, గెహాజీ ఇక్కడ నమ్మకంగా దేవుని సేవకుని దగ్గర ఉంటే ఆయన దగ్గర దీవెన, ఆయన దగ్గర ఆశీర్వాదం, ఆయన దగ్గర సమృద్ధి ఉంది, అందరూ ఆయన దగ్గరకు వచ్చి స్వస్థత పొందిపోతారు. కానీ వీడేం చేశాడు తెలుసా? బంగారం వెంట పరిగెత్తాడు. అక్రమైన సొమ్ము అక్కడ అంటాడు. ఈ గెహాజీ వెళ్ళి నయమాను తెచ్చిన సొమ్ము అంతా తీసుకొని వచ్చి తన ఇంట్లో గుడారం మధ్యలో దాచిపెట్టి మళ్ళొచ్చి ఏమి ఎరగనోని లేక నిలబడ్డాడు. ఏమి ఎరగనోని లేక నిలబడితే ప్రవక్త అడిగాట, ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడట. ఏమన్నాడట ప్రవక్త? ఏమన్నాడట? ఎక్కడికి వెళ్ళావు అంటే, ఎక్కడికి వెళ్ళాలి, ఇక్కడే ఉన్నా అంటున్నాడట. ప్రవక్తకి చెప్పాల్సిన అవసరం లేదు కదా, ఎక్కడికి వెళ్ళావు? అప్పుడు అన్నాడు, నువ్వు నయమాను వెంట పరిగెడుతున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? నువ్వు అక్రమైన సొమ్ము నువ్వు దాచిపెడుతున్నప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? డబ్బు సంపాదించుకోవడానికి ఇది సమయమా? సంపదలు సంపాదించుకోవడానికి సమయమా? బ్యాంకాంగ్లో తర్వాత భూకంపం గురించి వార్తలు వస్తున్నాయి, మీరు చూడండి కదా. కొన్ని అంతస్తుల మేడలు కదా, 120కి పైగా మేడలు, ఇంకా పైన ఉన్నాయి, పేక మేడల్లాగా కూలిపోతున్నాయి. అంత పెద్ద భవనాలు నేలమట్టం అయిపోతున్నాయి. ఏమైంది సంపద? ఏమైంది సంపద? అంతకుముందు ఒకసారి చెప్పాను కదా, పెళ్లి కొరకు 36 లక్షలు లాకర్లు పెట్టారట. ఎక్కడ? ఇంట్లో ఉంటే దొంగలు ఎత్తుకుపోతారని బ్యాంకు లాకర్లో పెట్టారట. బ్యాంకు లాకర్లు పెట్టి పెళ్లి సమయం వరకు తీసుకోవచ్చులే అని ఎప్పుడు పోయి చూసుకోలేదు. డబ్బులు అన్నీ సిద్ధం చేసి అన్ని ఏర్పాట్లు అన్నీ మాట్లాడుకొని ఇక డబ్బులు కట్టే టైం ఉంటుంది కదా, ఆ టైంలో వెళ్ళి లాకర్ ఓపెన్ చేస్తే లాకర్లో మట్టి కుప్పు ఉందట, డబ్బులు లేవట. ఏమైనాయి అంటే ఆ లాకర్లో ఉన్న డబ్బులట చెదలంతా తినేసిందట. ఏం తినేసింది? ఇప్పుడు ఎవరి మీద కేసు పెడతాం? ఎవరి మీద కేసు పెడతామమ్మా? చెదల మీద. చిమ్మటి కొట్టేస్తుంది సంపదను, ధన వ్యామోహం. ఈ రోజున డబ్బు కొరకు చేసే పిచ్చి పనులు ఎన్నో, డబ్బు కొరకు చేసే అతిక్రమాలు ఎన్నో, డబ్బు కొరకు చేసే అఘాయిత్యాలు ఎన్నో. వాక్యం అంటుంది, గెహజీ వలే. ఎవరి వలే? అవినీతి సొమ్ము దాచిపెట్టుకుంటే వర్ధిల్లుతా. గెహజీ వర్ధిల్లాడా? మరి నయమానేమో కుష్ఠరోగము స్వస్థత పొంది శుద్ధుడయి ఆరోగ్యవంతుడై తన దేశానికి ఎంతో సంతోషంగా వెళ్ళిపోతున్నాడు. ఎలీషా ప్రవక్త దగ్గర ఉండి దేవుని మాటలు వింటూ దైవ జ్ఞానం ఎరిగినవాడు, అనేకులు స్వస్థత పొందితే మేలు చూపినవాడు, అనేకులకు దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి దేవుని సహాయం ఏంటో, దేవుని దగ్గరకు వస్తే ఎలా రక్షించబడతారో తెలుసు. ఒక మాట చెప్తా, సునేమీరాలు, గనురాలైన సునేమీరాలు
సంతానం లేదు, ఆమె ఇలా ఉంది అని ఎలీషా ప్రవక్త చెప్పింది ఎవరు చెప్పారమ్మా? గెహజీ. అంటే ప్రవక్త దగ్గరికి వస్తే స్వస్థత, ప్రవక్త దగ్గరికి వస్తే ఆశీర్వాదం, దేవుని సన్నిధికి వస్తే దేవుడు లేనిది ఉన్నట్టుగా చేయగలడు. సర్వ సంపదల గని, ఇందాక పాడుకున్నా కదా, సర్వకృపానిధివి సంపదల గనివి, సర్వకృపానిధివి సంపదల గనివి, సకలమో 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 చేయగల నీవైపేనా కన్నులెత్తి చూచెదా, సకలమో చేయగల నీవైపేనా కన్నులెత్తి చూచెదా. సకలం చేయగలడు ఆయన. నేను చాలాసార్లు చెప్తుంటా వాక్యం చెప్పేటప్పుడు, గుండు పిన్న మొదలుకొని ఏరోప్లేన్ వరకు అడిగి తీస్తాడు ఆయన. ఆయన దగ్గర ఇది లేదు అది లేదు అని ఆయన ఎప్పుడు నో చెప్పడు. ఆయన సర్వ సంపదలు ఆయన దగ్గర ఉన్నాయి. అలాంటి దేవుని దగ్గర మనం ఉంటూ ధన వ్యామోహాల వెంట పరిగెడుతున్నాం. వాక్యం అంటుంది, గెహజీ వలె ఒక అక్రమమైన సొమ్మును గుడారములో దాచిపెట్టాడు, అందుకే వర్ధిల్లలేదు. ఎక్కడ దాచిపెట్టుకున్నట? గుడారము లోపల దాచిపెట్టుకొని వచ్చి ఎలీషా ప్రవక్త దగ్గర మౌనంగా, ఏమి ఎరగని వాడుగా, ఏమి తెలియనట్టుగా నిలబడ్డాడు. ప్రవక్త అన్నాడు, నయమాను విడిచి వెళ్ళిన కుష్టు నీది, నీ కుటుంబము దక్కించుకుంది. ఆనాడే గెహజీ వెలివేయబడ్డాడు. ఆనాడే గెహజీ కుటుంబం పతనమైపోయింది. గెహజీకి నయమాను కుష్టు అంత ఇంటి వారందరికీ సంక్రమించింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఏ కుష్టి అయితే ఉంటుందో వారిని ఊరిలో ఉండనివ్వరు, పాల వెలపలకి వాళ్ళని వెలివేస్తారు. ఆశీర్వాదం పొందాల్సిన వాడు, వృద్ధి చెందాల్సిన వాడు ఏమైపోయాడు? వెలివేయబడ్డాడు. ఏమయ్యాడు? కుష్టి వ్యాధిగ్రస్తుడైపోయాడు. అనేకులు విడిచి వెళ్ళిన రోగాన్ని తగిలించుకున్న వాడయ్యాడు. వాక్యం అంటుంది, ధన వ్యామోహం, ధనాపేక్ష అనేక కీడులకు మూలం. ధనాపేక్ష ఏంటట? అనేక కీడులకు మూలం, రోగాలకు మూలం, సమస్యలకు మూలం. మనం ఎటు పరిగెడుతున్నాం? వాక్యం అంటుంది, అక్రమైన సొమ్ము దాచిపెట్టిన గెహజీ వలె వరదిల్లకుండా నాశనం అయిపోతుంది. బైబిల్ బాగా ఒక్క నుంచి లేకపోతే బల్లగుద్ది చెప్తున్న మాట తెలుసా? ధనవంతులకు పరలోక రాజ్యం లేదు. ధనవంతులకు పరలోక రాజ్యం, నీ ధనం ఎక్కడ ఉంటే నీ హృదయం అక్కడ ఉంటుంది. నువ్వు ధనం ఉంటే నువ్వు దేవుని యొద్దకు రావు. దేవుడి కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తావు, డబ్బును ఎక్కువ ప్రేమిస్తావు. మీద దేవుని బిడ్డలారా, ధనము దేవుడికి, ధనం అంటే తప్పుగా, కానీ ధనము దేవుడు కాకూడదు, అక్రమాలు చేయకూడదు కదా, అన్యాయపు సొమ్ము వద్దు. అందుకే అంటాడు, మనం ఎవరి యొద్ద దొంగిలకున్నట్లు మనం మంచి పని చేసేవారు, మన చేతులతో కష్టపడి పని చేసి ఆ సొమ్ము. అందుకే 128 కీర్తనలో, నీ కష్టార్జితం జీవదాయకంగా ఉండాలి. నీ కష్టార్జితం ఎలా ఉండాలా? జీవదాయకంగా ఉండాలా, ఆశీర్వాదకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలా. కానీ ఈరోజు నువ్వెంత సంపాదించినా కదా, హగ్గయి గ్రంథములు రాస్తాడు, నువ్వెంత సంపాదించినా చినిగిపోయిన సంచులో వేసినట్టే ఉంది. సంపాదిస్తున్నా వేస్తున్నావు, మళ్ళీ చేయబెడితే సంచిలో ఉన్న సొమ్ము అంటే లేదు, చినిగిపోయింది, ఎక్కడో పడిపోయింది, ఎవడో దోసుకుంటున్నాడు. డాక్టర్లైనా కావచ్చు, వడ్డీ రుణాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, అప్పులు కావచ్చు, ఇంకేమైనా కావచ్చు. దేవుని వాక్యం అంటుంది, నీ వర్ధిల్లకపోవడానికి కారణం ఏంటో తెలుసా? అన్యాయపు సొమ్ము, అక్రమైన సొమ్ము, ధన వ్యామోహం. దేవుడి మీద ఆధారపడ దానికి కదా, సిరికి చెప్పండమ్మా, సిరికి దేవునికి మనం ఒకేసారి ఉండలేము. దేవుడు కదా, దాసులంగా ఉండలేము, అటైనా ఇటైనా.
ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. ధనమును నమ్ముకున్న వాడికి పరలోక రాజ్యము లేదు, ధనవంతులకు పరలోక రాజ్యము లేదు. దేవుని బిడ్డలారా, మనము ధన వ్యామోహాల మీద కాదు మంచు పెట్టాల్సింది. ఇంకో మాట చెప్తాను, అంతస్తులు ఇందా గుర్తు చేశాను కదా, ఒక 120, 130, 140 అంతస్తులు కట్టి అంత ప్యాకమేడలాగా అంతస్తుల భవనాలు ఇంద్ర ప్యాలెస్ లాగా కట్టుకుంటున్నారు భూలోకములో. ఇవన్నీ శాశ్వతము కాదు. ఎలా ప్యాకమేడల్లా కూలిపోతున్నాయో మనకు కనబడుతుంది, అంతా కూడా నాశనము కాబోతుంది. అప్పుడప్పుడు షాంపిల్స్ చూపిస్తున్నా మనోళ్ళు ఏం చేస్తారు, అది పడిపోయిందా మళ్ళీ కడుతుంటారు ఆకాశం అంటూ. మళ్ళీ కడుతుంటారు. నారును నాటుచు త్రాగుచు తినుచు ఈచుచు నారును నాటుచు. అయిపోయిందా పాట? పెళ్ళికి ఇచ్చుచు నారును నాటు త్రాగుచు తినుచు. ఇళ్ళను కట్టుచు, ఏంటట? ఇండ్లను కట్టుచు, పెళ్లికి ఇచ్చుచు, నారు నాటుచు, త్రాగుతూ తినుచు, జగములో జనులు దిగులు లేనప్పుడు దేవుడు దొంగవలే ఇలా దొరగా వస్తాడట. కాబట్టి హల్లెలూయా. రోజు ఎన్ని కరోనాలు రాని కదా, ఎన్ని భూకంపాలన్నా కలగని, ఒకవైపున ఎన్ని యుద్ధాలన్నా జరగని, ఎంతమందైనా చచ్చిపోని, ఈరోజు మనుషులకి ఏమీ చలనం లేదు. సరే, అన్యుల పంగతి అక్కడ పెట్టండి. క్రైస్తవులు ఏమైనా చలనం ఉందమ్మా? నా అనుకున్న వాళ్ళు చెప్పాలి, ఉందా చలనం? ఏదైనా మెలకు వచ్చిందా? ఏదైనా అలర్ట్ అయిపోయావా? అయ్యో నాకు కూడా ప్రమాదం ఉంది, నాకు కూడా నష్టం ఉంది అని జాగ్రత్త పడుతున్నావా? గెహజీ వలె అక్రమాల వైపే పరిగెడుతున్నాం, అక్రమ సొమ్ము కొరకే, ధన వ్యామోహాల కొరకే పరిగెడుతున్నాం, ఆధ్యాత్మికతను కోల్పోతున్నాం. వాక్యం ఉంటుంది, గెహజీ వలె అవినీతి సొమ్మును దాచిపెట్టినట్లుగా ఉంటూ మీరు వర్ధిల్లలేరు. తర్వాత 4వది అంటాడు, యోబు గ్రంథం 20వ వచనం, 20వ అధ్యాయం 12వ వచనం, యోబు 20:12 వచనం. చెడుతనము వాటి నోటికి తీయగా ఉంది, వారు దాచిపెడుతున్నారు. చూడండి, వారి చెడుతనము ఎంత తీయగా ఉందట. చూడండి కదా, మంచి కంటే చెడే బాగుందట. బాగుందా మా? చెడే బాగుందా? ఒకసారి చెప్పండి. సామెతల గ్రంథంలో కూడా రాస్తాడు ఆ మాట, చూద్దాం ఒకసారి. మొదటి అధ్యాయం 29వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 29వ వచనం. జ్ఞానం వారికి అసహ్యమాయను. చూడండి, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటారు, వారికి ఇష్టం లేకపోయెను. వారు నా ఆలోచన విననొల్లరు, నా గద్దింపులు తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనను తగిన ఫలము అనుభవించెదరు. తమకు వెక్కసొమ్మగు వరకు తమ ఆలోచనలు అనుసరించెదరు. జ్ఞానం లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. చూడండి, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి నిర్మూలమగుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది, చెడుతనము నోటి కింద దాచిపెట్టుకుంటున్నారు. మళ్ళా చదువు మాట, 20:12 వచనం, యోబు గ్రంథం. చెడుతనము మన నోటికి తీయగా ఉండెను, దాన్ని దాచిపెట్టుకుంటున్నారు. భద్రము చేసుకొని దాని నోట ఉంచుకుంటున్నారు. వారి కడుపులో చూడండి, నోటిలో ఉన్న చెడుతనాన్ని బట్టి లోపల ఉన్న ఆహారం పులిసిపోతుంది అని. చూడండి, ఏముందంటే లోపల, వింటున్నారా? కీర్తనకాడు రాస్తాడు, మీ నాలుకల కింద సర్ప విషం ఉంది. ఎక్కడ దాచిపెట్టుకున్నాడు విషయాన్ని? మనుషులు మంచిగా కనబడతారు, చూస్తే ఓ బొమ్మల్లాగా ముద్దుకుంటారు, చంద్రబింబల్లా కనబడుతుంటారు కదా, చాలా గంభీరంగా కనబడుతుంటారు, చాలా మంచి అలంకారం ధరించుకుంటారు. కానీ విషయం ఎక్కడుందట? చెడుతనం ఎక్కడుందట? వారి నోటిలో నాలుక కింద
సర్ప విషం వారి నాలుకలు వాడి చేస్తున్నారు కదా. వారు వారు పాపం చేయడానికి, వారు నాశనం చేయడానికి, వారు తప్పు చేయడానికి వెనకంజ వేయరు. వాక్యం చెప్తుంది దేవుని జ్ఞానం వారికి అసహ్యం. ఏమసహ్యమట? వారికి ఏమి ఇష్టం అంటే చెడుతనమే ఇష్టం. ఏమి ఇష్టం అంటే పాపం చేయడమే ఇష్టం. ఏమి ఇష్టం అంటే అబద్ధాలు మాట్లాడమే ఇష్టం, మోసం చేయడమే ఇష్టం. ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనమును విరుచుట మూర్ఖులకు అసహ్యము. మూర్ఖులకు అసహ్యము. చెడుతనం విరవడం అంట మూర్ఖులకు అసహ్యం. చెడుతనమే ప్రేమిస్తున్నా. అదే బాగుందట. బాగుందమ్మా? చెడుతనం బాగుందా? లోపల చెడుతనం ఉంటే దేహం అంతటి పాడు చేస్తుంది, కుళ్ళు పట్టిస్తుంది. ఒక పండు, మంచి పండు, తీయగా ఉండే పండు మనం తినడానికి ఇష్టపడతాం. దాంట్లో ఒక వైపున ఒక చిన్న పురుగు పడి అక్కడ ఏదైనా చెడిపోయింది అనుకో, అదేం చేస్తుంది? పండును చెడిపోయిందంతా మెల్లమెల్లగా 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 ఆ పండంతా తినేస్తుంది. మనం తినము, దాటిని అసహించుకొని పడేస్తాం. ఈ రోజున ఆ చిన్న చెడిపోయిన పురుగు లాంటిది, చీడ పురుగు మనలో చెడుతనం ఉంటే ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? బయటలకు నష్టమా? మనకే. వాక్యం అంటుంది, మార్కు సువార్తలు అంటాడు, బయట నుంచి వచ్చేది మనల్ని ఏది అపవిత్రం చేయదట. అందుకే అన్ని తినమన్నాడు. అన్ని తినండి అన్నాడు. అన్ని తినండి అంటే ఓహో లక్కీ లాటరీ అని పందుల్ని ఏ వాడితే అవి తినమని చెప్పలే. అపవిత్రమే ఉంచండి. కొన్ని అలా మంచేసుకుంటున్నారు మనోళ్ళు. ఏది అనుకూలంగా ఉంటే అది చేసేస్తారు కదా. బయట నుంచి వచ్చే ఆహారం ఏదైనా మనల్ని అపవిత్రపరచదు, కానీ మనలో ఉన్న పాపమే, మనలో ఉన్న చెడే కదా. అక్కడ అంటాడు కామము, క్రోధము. 7వ అధ్యాయం 21వ వచనం చదువుతారా? మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి చెడాలోచనలు, జారత్వాలు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారము, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామ వికారములు, మత్సరములు, దేవదూషణ, అవంభావము, అవివేకము. ఈ చెడ్డవని ఎక్కడున్నాయటమ్మా? ఎక్కడున్నాయట? నీలోనే ఉన్నాయి, మనలోనే ఉన్నాయి, మన దేహంలో ఉన్నాయి. ఈ చెడ్డవన్నీ లోపల పెట్టుకొని ఎలా వరదిల్లేది? ఈ చెడ్డంతా కూడా నాలుక కింద పెట్టుకొని కదా. కొంతమందికి కత్తులు అక్కర్లేదట, నాలుగుంటే చాలు చంపేసి పడేస్తారు. నాలుగుంటే కత్తి దెబ్బ కంటే గట్టిగా ఉంటుంది. నాలుకతో చంపేవారు ఉంటారు, కొంతమంది చూపులతో చంపేవారు ఉంటారు. ఏంతోటి? చూపులు బుల్లెట్ కంటే వేగంగా వెళ్ళిపోతాయి కదా. మన చూపు విషపూరితమైంది. అప్పుడప్పుడు అంటారు పిల్లలకి దిష్టి తగిలితే, దిష్టి తగిలింది. దిష్టి ఏం దిష్టి? మనుషుల దిష్టి. మనుషులు ఎందుకు దిష్టి తగిలి చూశారు. మనిషి చూసినా, మనిషి పట్టినా, ఏది వేసినా దిష్టి తగిలాల్సిందే కాదా? కదమ్మా? వాక్యం అంటుంది పాపము కపటము లోపల నోట్లో పెట్టుకొని ఎలా వరదిల్లుతాం. ఇలా మూర్ఖులకు పాపమును ఖండించడం అసహ్యం వేస్తుందా? వాక్యం అంటుంది మీరు జ్ఞానాన్ని అసహ్యించుకుంటున్నారు కదా. భయభక్తులు కలిగి ఉండటం వారికి ఇష్టం లేదు. ఉందా ఇష్టం? ఈరోజు భయభక్తులు కలిగి నువ్వు నడుచుకున్నావంటే నీలో చెడుతనం లేదని. యెహోవా యందు భయభక్తులు అంటే ఏంటి అర్థం? ఏంటంటే అర్థం చెడుతనమును అసహించుకున్నట్టే భయభక్తులు కదా. భయభక్తులు అంటే చెడుతనమును అసహించుకోవడం, చెడుతనము లేకుండా చూసుకోవడం, పాపము లేకుండా చూసుకోవడం. యోబట ప్రతిరోజు పాపము లేకుండా చూసుకొని భయభక్తులు కలిగి బ్రతికేవాడట. బా ఎంత సెటరేట్ ఉన్నాడబ్బా, ఎంత క్రమం ఉంది ఆయనకు. నిత్యము అలాగూ చేయించుండేను. మనం రోజు చేస్తున్నామా? మన భక్తిని చక్కబరుచుకుంటున్నామా? మనలో ఉన్న చెడుతనాన్ని అసహించుకుంటున్నామా? మన నాలుకల కింద ఉన్న విషయాన్ని తీసేస్తున్నామా? మన హృదయంలో ఉన్న కపటాన్ని తొలగించేస్తున్నామా? ఏళ్ళ గడిచిన పగలు పోలే, కోప తాపాలు పోలే పోయావన్నా? పోయావా?
ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నోటిలో మన కపటం, మన నోట్లో ఉన్న, ఇక్కడ అంటున్నాడు చెడుతనం ఉన్నంత వరకు మనం వర్ధిల్లలేదు. చెడుతనం అంటే ఇవన్నీ పాపం, అక్రమం, మోసం కదా, వ్యభిచారం, దొంగతనం, దేవదూషణ, అవివేకం, మత్సరం, కామ వికారం. వాక్యం చెప్తుంది నీ నోటిలో చెడుతనం ఉంది అని. చెడుతనము కలిగిన వారి వలె కుమారుడు చెప్పన, మనమంటే దేవునికి చాలా ఇష్టం. మనమంటే చాలా ఇష్టం దేవునికి, కానీ మన చెడు అంటే ఆయనకి ఇష్టం లేదు. చెడును బట్టి మనం పాడైపోతున్నాం. అయితే ఆ చెడులో నుంచి, ఆ చెడుతనంలో నుంచి ఆయన మంచితనము గల దేవుడై ఈ లోకానికి వచ్చి ఏ చెడుతనం అయితే నిన్ను పతనం చేస్తుందో ఆ చెడు నిమిత్తమే ఆయన సిలువలో దానికి ప్రక్షాళన చేశాడు. ఆ సిలువ యాగం చూడు, ఏ నేరమైన చేశాడు ఆయన, ఏ పాపమైన చేశాడా? సిలువలో సాదృశ్యాన్ని మీరు చూడండి. ఆయన సవాలు విసిరాడు, నాలో పాపం ఉన్నదని ఎవడైనా రుజువు చేయగలడా? ఏమా అన్న కైపాలు రుజువు చేశారా పాపం ఉందని? పిలాతు న్యాయస్థానం నిలబడ్డాడు, పిలాతు జడ్జిమెంట్ ఇచ్చాడా ఈయన పాపం చేశాడని? ఇచ్చాడమ్మా? ఎవరైనా ఆయన మీద నెపాలు మోపారు, నిందలు మోపారు, అనేక దేవదూషణలు చేశారు. కానీ ఈ మరణానికి, ఈ శిక్షకు పాత్రుడు కదా. జడ్జి ముందు నిలబడ్డప్పుడు కొన్ని లా పాయింట్స్ తీసి ఫలాని లా ప్రకారంగా, ఫలాని సెక్షన్ ప్రకారంగా ఈ వ్యక్తి ఇలా తప్పు చేశాడు, ఈ శిక్షకు పాత్రుడు అని వాని మీద శిక్ష విధిస్తారు. ఏ సెక్షన్ ప్రకారంగా, ఏ చట్ట ప్రకారంగా ఆయనకు తీర్పు విధించారు చెప్పండి అమ్మా? ఏ నేరము? పిలాతు స్టేట్మెంట్ ఇస్తాడు, ఈయనలో ఏ నేరము నాకు కనబడలేదు. ఆయన ఏం చేశాడట? తీర్పుకు అప్పగించాడు. ఆయన ఏం చేశాడట? కొరడాలకు అప్పగించేశాడు. ఆయన ఏం చేశాడట? మీరు ఎంత కొడతారో కొట్టండి. ఎంత చిత్రహింసలు చేశాడు కదా సార్. కొరడా దెబ్బలతో కొడుతుంటే ఉక్స్, గాలం లాంటి ఉక్స్ దానికి ఉన్నాయట. నిలువున అడ్డం 39 కొరడా దెబ్బలు కొడితే మాంసం అంతా ముక్కలు రాలిపోయింది. ఒక పచ్చి మానుసిలో మన భుజం మీద మోపారు కదా. మనలా పిలాతు న్యాయస్థానం నిలబెట్టారు. అప్పుడు అంటారు, ఈ యేసును అంటాడు ఆయన, ఈ యేసును విడుదల చేద్దామా పస్కా పండుగ అంటే జనులు ఏమంటున్నారు? యేసును సిలువ వేయండి, బరబ్బను విడుదల చేయండి. అరే ఇంకా కోపం అనగలేదా? ఇంకా మీకు ఆయన మీద జాలి కలగట్లేదా? ఆయన ఎముకల గోడే ఉంది, ముఖం బట్టి లాగేశారు అప్పటికే కదా. యూదుల రాజు అని ముళ్ళ కిరీటం సిలువలో ఆయనకు పెట్టారు లేదా, రెల్లుతో కొట్టారు, ఊదా రంగు వస్త్రం ధరింపజేశారు, చెంపల మీద కొట్టారు కదా. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది మరి ఒకరు. చెల్లుమని కొట్టింది ఒకరు, తన మోము పైన ఊసింది మరి ఒకరు. గేలి చేసినారు, పరిహాసమాడినారు, గేలి చేసినారు, పరిహాసమాడినారు. నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. అదండి మంచితనం, అది మంచితనం కదా. తిడుతున్నా, దూషిస్తున్నా, అవహేళన చేస్తున్నా, నిందిస్తున్నా, అని ఏం చేశాడు? మౌని అయి అన్నిటిని ఓర్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున కదా ఒక మాట అంటూ పడం కదా, గట్టిగా హెచ్చరిస్తే పడం కదా, గద్దిస్తే వినం. అక్కడ అంటున్నాడు, గద్దింపు మాటలు నీకు అసహ్యము కదా అంటాడు. జ్ఞానము నీకు అసహ్యం కదా, భయభక్తులు కలిగి ఉంటే నీకు అసహ్యము కదా. ఎందుకు అసహ్యపడుతున్నావు అంటే
నీలో చెడుతనం ఉంది. చెడుతనం ఉంటే కదా చెడ్డ క్రియలు చేసేవాడట వెలుగు యొద్దకు రాడట. ఎందుకు రాడంటే, ఎందుకు రాడు? వెలుగు దగ్గరికి వస్తే ఏం కనబడతాయి? మన క్రియలు కనబడతాయి, మన పాపము కనబడుతుంది, మన దోషము కనబడుతుంది. యెషయా 6వ అధ్యాయంలో వినాలి. అత్యున్నత సింహాసనం మీద యెహోవాను ఆసీనుడైనట యెషయా ప్రవక్త చూసినప్పుడు దేవుని చూస్తున్నాడు. దేవుడు మహాపరిశుద్ధుడిగా కనబడుతున్నాడు. ఎంత పరిశుద్ధుడు అంటే కోటాను కోట్ల దూతలు, శరాబులు, కెరూబులు ఆయన చుట్టూ ఆవరించి ఉండి కదా. కెరూబులకు 6 రెక్కలు, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని, 2 రెక్కలు ముఖంతో కప్పుకొని, 2 రెక్కలు మధ్యాకాశానికి ఎగురుతూ బూరలు పట్టుకొని ఊదుతూ పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేస్తుంటే, ఆ పరిశుద్ధతలో నుంచి ఆయన మహిమ తేజరిల్లుతుంటే ఆ సన్నివేశాన్ని చూసిన యెషయా ప్రవక్త అంటున్నాడు, అయ్యో 6వ అధ్యాయం 5వ వచనం, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన మనుషుల మధ్యలో నివసిస్తున్నాను, నేను నశించిపోతుని, నేను కనులారా చూచాను అంటున్నాడు. అక్కడ చూచాను కానీ నా నోట ఏమి లేదు, స్తుతి లేదు, నా నోట ఏమి లేదు, ప్రార్థన లేదు, నా నోట ఏమి లేదు, దేవుని ప్రకటించలేదు. ఆయన పరిస్థితి చూసినప్పుడు నేను పాపిగా కనబడ్డాడు. ఎలా కనబడ్డాడట? పాపి. అయ్యో ఈ పాపం నుంచి ఎవడు తప్పిస్తాడు, ఎవడు రక్షిస్తాడు? అయ్యో పాపము నాలోనే ఉంది, అతిక్రమము నాలోనే ఉంది, పాప దోషము నాలోనే ఉంది, చెడుతనము నాలోనే ఉంది అని యెషయా ప్రవక్త అల్లాడిపోతున్నప్పుడట ఒక దూత కారుతో తీయబడిన నిప్పు తీసుకొని వచ్చింది. ఏం తీసుకొచ్చింది? కారుతో, అంటే కొరకంచు అంటున్నాడు, పొయ్యిలో కాలుతున్న కట్టె, ఆ కొరకంచును తీసుకొని వచ్చి యెషయా ప్రవక్త పెదవులకు తగిలించాడట. తగిలిస్తే అప్పుడు ఈయన పాడడం పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుని స్తుతించడం ప్రారంభించింది. కాకుండా అక్కడ అంటాడు, ఎవరు వెళుతారు నా నిమిత్తం ప్రకటించడానికని దేవుడు అడుగుతున్నప్పుడట, అప్పటిదాకా అపవిత్రుడుగా ఉన్న యెషయా పవిత్రపరచబడిన తర్వాత, మంచితనం వచ్చిన తర్వాత అంటున్నాడు, నేనున్నాను, నన్ను పంపు, నేను ప్రకటిస్తాను. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మనమే అపవిత్రులమైపోతే, మనమే పాపంలోనే బ్రతికితే పరిశుద్ధులుగా అయ్యి ఎప్పుడు ప్రకటిస్తాం? అపవిత్రమైన వారిని ప్రభు దగ్గరికి నడిపిస్తాం. ఆ కింది వచనాలు చదువుతున్నప్పుడు అంటున్నారు, ఈనాటి ప్రజలు ఎలా ఉన్నారో తెలుసా? చెడుతనాన్నే ప్రేమిస్తున్నారు కానీ యేసు మంచితనంలోనికి వస్తలేరట. చెడుతనము మనలో ఉంటే వరదిల్లం. ఆ మాటలు చదివితే యెషయా గ్రంథంలో ఆ మాట చెప్తాడు. 13వ అధ్యాయంలో కూడా ఆ మాటలు రాయబడతాయి. యెషయా గ్రంథంలో రాయబడిన మాటలు ఇగో మత్తయి సువార్త 13వ అధ్యాయంలో నెరవేర్చబడ్డాయి అనే మాట రాస్తూ అంటాడు, ఈ ప్రజలు కన్నులారా చూస్తున్నారు. చదవండి. కన్నులతో చూచి, మనసు మార్చుకొని, చూడు, స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము వారి చెవులు మందపరిచి వారి కన్నులు మోయించుమని చెప్పాను. ప్రభువా, ఎన్నాళ్ళ వరకు నేను అడుగగా ఆయన నివాసులు లేక, పట్టణములను మనుషులను లేక, ఇండ్లను పాడగొట్టు వరకును అలా ఉంటాయి అన్నాడు. తర్వాత ఆ మాట ఇక్కడ నెరవేర్చబడి చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని గ్రహించి మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకున్నారు. మీరు వినుమట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచు మట్టుకు చూతురు గాని ఎంత మాత్రము తెలుసుకోరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. చెడుతనం ఇంకా పెరుగుతుంది కానీ ఒక్కడైనా గ్రహిస్తున్నాడా? ఒక్కడైనా సత్యవాక్యాలు వింటున్నారా? చెడుతనాన్ని కడిగేసుకుంటున్నారా? మా యోర్దాను నదిలో యోహాను బాప్తీసం ఇస్తున్నప్పుడు శాస్త్రుల పరిశీలకులకు వచ్చి అంటున్నారు కదా. అప్పుడు వారిని చూచి అక్కడ అంటున్నాడు, ప్రవక్త ఏమంటున్నాడు, సర్ప సంతానమా మీరు రండి, మారు మనసు పొందండి, రక్షణ పొందండి ఆయన ప్రకటిస్తే, అక్కడున్న శాస్త్రుల పరిశీలన అంటారు, మాకెందుకు బాప్తిస్మం? మేము ఎప్పుడో రక్షించబడ్డాం, మా తండ్రి బాప్తిసం పొందాడు, మా తండ్రి సున్నతి చేయబడ్డవాడు, మేము అబ్రాహాము సంతానం. అప్పుడు అన్నాడు ఆ మాట, సర్ప సంతానమా
వింటారు కానీ గ్రహించరు, చూస్తారు కానీ గ్రహించరు, వినటం మట్టికే వింటారు. అన్ని వ్యతిరేకం, దేవుని మాటలకు వ్యతిరేకం. మాకెందుకు రక్షణ? మేమేం తప్పు చేసాం? మేమేం పాపం చేశాం? ఎవరంటున్నారు ఈ మాట? చెడుతనం హృదయంలో పెట్టుకున్నవాడు. యెషయా ప్రవక్త చెప్తున్నాడు, ఆయన పరిశుద్ధ చూసినప్పుడు నేను పాపిగా కనబడ్డాను, నేను పాపిగా కనబడి అపవిత్రపడిన జనుల మధ్యలో ఉన్నాను, అయ్యో ప్రకటించడానికి నేను వెళతాను అని ప్రవక్త అంటున్నప్పుడు ప్రజలు ఎలా ఉన్నారట? వినటం మట్టుకే వింటున్నారు, చూచడం మట్టుకే. వాక్యాలు విన్నప్పుడు అబ్బా ఎంత బాగా చెప్పాడో అంటారు. ఆ వాక్యం పనిచేయదు, అంతేనా? ఒకవేళ అద్భుతాలు జరిగితే మేలు చూస్తాం, అబ్బా దేవుడు స్వస్థపరిచాడు, అంత మట్టుకే. ప్రియ దేవుని బిడ్డలారా, ఏది దేవుని కొరకు నీ సాక్ష్యం? ఏది దేవుని కొరకు నువ్వు బ్రతికిన జీవితం? ఏది దేవుని కొరకు నీ మంచితనాన్ని దేవుని ప్రజలుగా అనేకులకు తెలియచేసేటట్టుగా మనం అనేకులకు తెలియపరుస్తున్నాం మన మంచితనాన్ని? యేసు ప్రభువునం ఎంతకాలమైందో కొంచెమైనా ఆయన మంచితనం మనకు అంటిందా? అబ్బిందా? మంచితనము గల దేవా అందరిలో ఆయన అతి సుందరుడు, మంచితనము గలవాడు. రే దేవుని బిడ్డలారా, ఆయన మంచితనం ఆయన సిలువలో కనబడిందమ్మా. చూడండి, ఆయన సిలువ యాగారు చూడండి. ఇంకో మాట అంటాడు, ఆయన నోట కపటం లేదు, దూషణ లేదు. మనం ఏం చేస్తాం? దూషణకు ప్రదూషణ చేస్తాం. ఇందాక చెప్పాను కదా, దోషం ఎక్కడుందట? నోట్లో. అందుకే వెమ్మటే రిప్లై చేస్తాం. యేసుప్రభు రిప్లై ఇచ్చాడమ్మా. ఆయన మంచితనం గలవాడు. చెడుతనము నోట్లో ఉన్నంత వరకు మనం వర్ధిల్లలేము. అందుకేం చేయాలా? చెడుతనాన్ని దేవుని గద్దింపు మాటలు చెప్పినప్పుడు, బుద్ధి మాటలు చెప్పినప్పుడు, హెచ్చరిక చేసినప్పుడు మనం ఆ పాపాన్ని, దోషాన్ని ఏం చేసుకోవాలా? దావీదు వలె ఇమమ కంటే తెల్లగా నన్ను కడుగు, సోపుతో నన్ను కడుగు అని దావీదు ప్రార్థన చేసినట్టుగా. అది 4వది కదా, చెడుతనము నోటి కింద దాచిపెట్టుకున్న వారు వరదిల్లరు. ఇక 5వదికి వద్దాం. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 2 నుంచి 10 వచనాలు. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం. వారు ఎరుకకనే వేలలో కొంత దాచుకున్నాడు. అంటే వేల అంటే డబ్బు. కొంత తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. పేతురు, నీ భూమి వేలలో ఇంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి సాతాను ఎందుకు మిమ్మల్ని ప్రేరేపించింది? అది నీ సొమ్మే కదా, ఉండలేదా? మిగుల భయం కలిగింది. అననీయ సపీరాల గురించి రాయబడిన వృత్తాంతం అది వినాలి. ఆ రోజుల్లో 2వ అధ్యాయానికి వస్తే అపోస్తుల కార్యం మీరు తీయొచ్చు, చూడండి, నా దిక్కు చూడండి అని ఆమె అనుకున్నాను. ఆ రోజుల్లో అపోస్తుల బోధ యందును సహవాసం అందును రొట్టె విరుచుట యందును ఎడతెగకుండిరి అని చెప్తూ వారికి ఉన్న చరస్థిరాస్తులను అమ్మి అవి సొమ్ము తీసుకొచ్చి భేదము లేకుండా, లాభాపేక్ష లేకుండా, వడ్డీ లేకుండా వాళ్ళకున్న చరాస్థిర ఆస్తులను అమ్మేసి ఆ సొమ్మంతా తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేవాడు. ఎవరికన్నా అక్కరుంటే వాడు తీసుకునేవాడు. నీకు అక్కరుందా నువ్వు తీసుకోవాలి, నీకు అక్కరుందా తీసుకోవాలి. అది వాళ్ళ నియమం ఆ రోజున. అలాగ అందరూ కూడా వాళ్ళ సొమ్ములు అమ్మేసుకొని, భూములు అమ్మేసుకొని ఆ ఆస్తంతో తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడితే ఎవరు అక్కరలో, ఇబ్బందులో, దుఃఖములో, నిట్టూర్పులో ఉన్నారో ఆ రోజున వాళ్ళందరూ పంచుకొని సంతోషంగా, సమృద్ధిగా, సమిష్టిగా ఉన్నారని రాయబడింది. 2వ అధ్యాయం అపోస్తుల కార్యం ఆ భాగం చివరి వచనాలు మనం చదివితే వాళ్ళకట ఏ కొరత లేదట. అరే
నాకు అప్పు ఉంది, నాకు బాధ ఉంది, నాకు శ్రమ ఉంది, నాకు ఈ సమస్య వచ్చింది అని ఎవడు చెప్పుకోలేట. అంటే వాళ్ళ అక్కర కొలది అందరూ కూడా పంచిపెట్టుకొని ఎవరు అక్కడ ఉంటే వాడు అందరూ ఒకరి సుఖ దుఃఖాల్లో, ఒకరి కష్ట నష్టాల్లో వాళ్ళు షేర్ చేసుకుంటున్నారట. ఈ రోజుల్లో అలా చేసుకుంటున్నారా మీరు? అన్నా వేసుకుంటున్నారా? డబ్బుకి ఏం తక్కువ లేదు, తిండికి ఏం తక్కువ లేదు, ఉందమ్మా? కానీ ఈ రోజున ఇండివిజువల్ అయిపోయాం, ఎవరి వారము స్వార్థపరులం అయిపోయాం. వాక్యం అంటుంది, నీ సొమ్మును దేవుని ఇవ్వకుండా దాచిపెడితే నువ్వు వరదిల్లుతావా? నీ సొమ్మును ఏం చేసుకుంటావంట? నేనే తినాలి, నా బిడ్డలు తినాలి, నా కుటుంబమే తినాలి, నేనే తినాలి. ఎంగిలి చేతితో కాకిని కూడా, లోకంలో ఉన్న సామెతలు చెప్పండి అమ్మా, మీకు బాగా వస్తాయి నాకంటే. ఎంగిలి చేతితో కూడా కాకిని వెళ్ళగొట్టమాట. ఎందుకు? అక్కడ ఉన్నాడు కదా ధనవంతుడు, వాడు కూడా తింటున్నప్పుడు మెతుకులు పడితే లాజరు తిందమని పోయాడట, వాడి మెతుకులు కూడా కింద పడిన వాళ్ళదట. అలాంటి వాళ్ళు తయారయ్యాం ఈ రోజున. ఇక్కడ ఆదిమ సంఘము వాళ్ళు చరస్థిరాస్తులను అమ్మి వాళ్ళు పంచిపెట్టుకొని సంతోషంగా ఉన్నప్పుడు ఒక కుటుంబం వచ్చింది దేవుని సన్నిధికి. ఆ కుటుంబమే అననీయ సఫీరా కుటుంబం. వినాలా, చాలా జాగ్రత్త వినాలా. వాళ్ళు కూడా ఆశపడ్డారు, వాళ్ళు కూడా వాళ్ళకున్న ఆస్తి భూమిని అమ్మేశారు. వెల తెచ్చి పేతురు అపోస్తుల పాదాల దగ్గర పెట్టాడు. అప్పుడు అన్నాడు, ఇంతకే అమ్మారా? ఏమన్నాడు? ఆదాముని ఏమడిగాడు? మొదట చెప్పుకున్నాం కదా, ఆదామా తినకూడని పండు తిన్నావా అంటే ఏమన్నారా? ఎస్ అన్నాడా? ఇక్కడ అననీయ దగ్గరికి వస్తే, నీ భూమిని ఇంత వెలకే అమ్మావా అంటే ఏమన్నాడు? ఎస్. అయితే ఏం చేశాడు అంటే, అమ్మిన దాంట్లో కొంత సొమ్మట దాచిపెట్టుకొని పరిశుద్ధాత్మను మోసం చేయడానికి, ఇంతకే అమ్మా అంటున్నాడు. నీకు ఖచ్చితంగా చెప్తున్నాడు, దేవుణ్ణి నీవు అబౌద్ధికునిగా చేస్తున్నావు కదా. ఒకటి వినాలి, దేవుని కొరకు ఇవ్వాలనే మనసుంది, దేవునికి ఇస్తే దీవిస్తాడనే మనసుంది, కానీ దేవునికి ఇవ్వడం లేదు ధారాళంగా. ఈరోజు మనం కూడా చాలా మంది అలాగే ఉన్నారు. అన్నా, మీ దశభాగాలు ఎంతమంది ఇస్తున్నారు? అక్కడికి రాకన్నా, ఎక్కడన్నా పోగానే అక్కడికి రాక, ఎక్కడన్నా పోగానే అక్కడ రాకు అంటారా? దశమ భాగము దేవునిది, దేవునికి ఇచ్చేవాడిని దేవుడు తప్పకుండా వరదిల్ల చేస్తాడు. ఆమె హల్లెలూయా. మీరు ఇచ్చిన వారిని మీరు చూడండి, వారి జీవితాలు వర్ధిల్లుతున్నారా లేదా వాళ్ళే చెప్తారు, మనమే చెప్పగలం సాక్షి. మీరు దేవుని బిడ్డలారా, ఇంకో మాట చెప్తాను, దేవుడిచ్చిన సొమ్ము, దేవుడిచ్చిన ఏదైనా సరే నీ సంపాదన ఏదైనా సరే, దేవునికి నువ్వు ధారాళంగా నమ్మకంగా దేవునికి నువ్వు ఏదైతే అనుకున్నావో ఫస్ట్ అనుకోవాలా, అనుకున్న దాంట్లో నమ్మకంగా దేవునికి ఇవ్వాలి. అది మొదటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అన్నీయ సఫీరాలు ఆ రోజున అపోస్తుల దగ్గర అందరూ కూడా వాళ్ళ ఆస్తులు అమ్మి వాళ్ళకున్నదంతా తెచ్చని పెట్టారు, కొంత కూడా మిగిలించుకోలే. వీళ్ళు మాత్రం హుషారుగా ఏం చేశారంటే కొంత దాచిపెట్టుకొని వచ్చి పాదాల దగ్గర పెట్టారు. పేతురు అడుగుతున్న, ఇంతకే అమ్మారు అంటే వాళ్ళు అన్నారు, అయ్యా అన్నాడు, ఇంతకే అమ్మాము. అప్పుడు అన్నాడు పేతురు, ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? గుర్తు చేశాడు, పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నావు కదా, ఈ సొమ్ము నీ దగ్గర ఉన్నప్పుడు అంతా నీదే కదా, నీదేనా కాదు? నీదే, నీ ఇష్టమునంతా వాడుకోవచ్చు. కానీ నీ ఉద్దేశం ఏంటంటే తీసుకొచ్చి నేను కూడా దీవించబడాలి, నేను కూడా ఆశీర్వదించబడాలి, నేను కూడా వర్ధిల్లాలి, నేను కూడా ధన్యునిగా ఉండాలని తీసుకొచ్చావు కదా. తీసుకొచ్చి ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? ఇదే చేస్తున్నాం మన రాబడిలో, దేవునికి ఇచ్చే విషయంలో ఇదే చేస్తున్నాం. కొంతమంది ఏం చేస్తారు, రెంట్ కట్టేస్తారు, అప్పులు తీర్చేస్తారు, సౌదలు వేసేసుకుంటారు కదా, ఆ నెల కావలసినవన్నీ తీర్చేసుకుంటాం. దేవునికి వచ్చేసరికి ఏముంటుంది చెప్పండి అమ్మా, ఏముంటుంది చెప్పండి అన్న? ఏం మిగలదు. ఆ మిగిలిన కొస వేసేస్తున్నాం. ఇంతేనా అంటే అంతే.
ఇంతేనా అంటే అంతే. అలానే ఏమంటున్నాడు, నీ సంపాదన ఇంతేనా? ఒకవేళ నేను కనుక ఏమనుకోదు, నాకు తిట్టుకున్నా సరే తర్వాత మీ దగ్గరకు వచ్చి మీరు సంపాదించేది ఇంతేనా అంటే మీరేం సమాధానం ఇస్తారు? అని అని అడిగినట్టుగా పేతురు వచ్చి నీ సంపాదన ఇంతేనా, నీవు ఇచ్చేది ఇంతేనా? సరే నీ సంపాదన ఇంత, నువ్వెంత ఇస్తున్నావు దేవునికి? ఏది నీది? దేవుని సొమ్ము మలాకి గ్రంథంలో ఏమని చెప్తుంది? అయ్యా ముగిస్తాను, నిద్ర వస్తుందా అనుకున్న వాళ్ళు. మలాకి గ్రంథం 10వ అధ్యాయంలో ఏం చెప్పబడింది? వాక్యం ఏం చెప్పబడింది? మీరు దేవుని యొద్ద దొంగిలుతున్నారు. మీరు ఎవరి యొద్ద? ఎవరి దగ్గరట? దేవుడు చూస్తలేడా? సరే, దేవుడే ఇవ్వకపోతే, దేవుడే సహాయం చేయకపోతే, దేవుడే కనికరించకపోతే మనకు ఒక్క సంపాదన, ఒక చిల్లి గవ్వ కూడా మన జేబులోకి రాదు. వస్తుందమ్మా? ఉద్యోగం లేనప్పుడు ఏం చేస్తాం? దేవా ఉద్యోగమి, మంచి ఉద్యోగమి. ఓ సంఘం ప్రార్థన చేయాలి, ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలి, మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉద్యోగం వస్తుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత ఏది నీ దశం భాగం? నీ రాబడేది? నీ రాబడిలో దేవునికి ఇచ్చే భాగం ఏది? నీ సంపాదనలో దేవునికి ఇచ్చి గణపరిచింది ఏది? చెప్పండి. అక్కడ రోగం పోతుంది. ఏం పోతుంది? ఇవన్నీ కూడా నా మాటలు చెప్పడం, ఇవి చెప్పేసరికి భాషలకు వచ్చేసరికి ఎక్కడ పోయి దశం భాగాల కన్నా గొడవ పడతారని. మాకేం గొడవ అక్కర్లేదు. ఆకాశం నుండి మన్నాను కురిపించి పోషిస్తాడు కదా. 3.5 సంవత్సరాల్లో కరువు కాలంలో ఏలియాను కాకలముతో భోజనం పెట్టి పోషించాడు దేవుడు. మన దేవుడు పోషించగలిగే సమర్థుడు. హల్లెలూయా. కరోనా కాలంలో 2019 చివరి నుంచి కదా మనం ఎప్పుడైతే ఆరాధన ముగించామో తర్వాత 2023, 24 వరకు నా ఇంట్లో ఆహారం సమృద్ధిగా ఉంది. ఎవరింటికి వెళ్ళి నాకు ఇయ్యండి అని అడగలే. దేవుడు పంపిస్తూనే ఉన్న రోజు నెలకు ఒక రేషన్ బ్యాగ్ బియ్యం ఎవరో తెచ్చేస్తున్నారు. గతి లేక కాదు అడగడం. నువ్వు వరదిల్లకుండా ఉన్నావు చూడు, దాని గురించి చెప్తుంది వాక్యం. నీవు దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని ఏం చేస్తుంది తెలుసా? దొంగిలించేస్తున్నావు, దాచిపెట్టుకుంటున్నావు. దేవునికి ఇచ్చేటప్పుడట కుడి చేతితో ఇచ్చేది మన 2 చేతులకు తెలిసిపోతుంది మనకు. లేకపోతే ఇంటికాడ మాట్లాడుకోసం నువ్వు ఇంతేయి నేను ఇంతేస్తా. ఏం మాట్లాడుకుంటాం? నువ్వు ఇంతేయి నేను ఇంతేస్తా. నీ విత్తే విత్తనం నీకు పంటను కూరుస్తుంది. ఆమె హల్లెలూయా. నీవు నాటే విత్తనం, నీ వేసే విత్తనం రేపు 1000 100 ఫలం ఇచ్చేదిగా, ఆశీర్వాదముగా. నువ్వు గుప్పిలి విప్పితే ఆయన ఆకాశ వాకిలు విప్పుతాడు. దేవుని దగ్గర దాపరికాల నీ దీవెన కొరకే, నీవు ఇచ్చిన దాన్ని బట్టి, నువ్వు అర్పించిన దాన్ని బట్టి, నువ్వు సమర్పించిన దాన్ని బట్టి కనెక్షన్ అయి ఉంది నీ దీవెన, నీ వృద్ధి, నీ ఆశీర్వాదం అని బైబిల్ చెప్తుంది. కానీ అననీయ సభ్యులు ఏం చేశారు? కొంత సొమ్ము వేలలో వాళ్ళదే భూమి, వాళ్ళే అమ్ముకున్నారు, వాళ్ళే ఇవ్వాలనుకున్నారు దేవునికి. మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారమ్మా? అబద్ధం ఆడుతున్నారు. పేతురు అన్నాడు, ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? ఎందుకు ఇంత పని చేస్తావు? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేస్తున్నావు అన్న వెంటనే చచ్చిపోయాడు. అననీయ చచ్చిపోయి అతను తీసుకొని వెళ్ళి యవనస్తులు పాతి పెట్టి వచ్చి నిలబడ్డారు. అందులో మళ్ళా భార్య వచ్చింది. ఆమెను కూడా అడిగాడు, అమ్మ ఇంతకీ అమ్మారా వెలకంటే? ఆమె ఏమంటుంది? ఆదాం దగ్గరకు వద్దాం. ఆదామా తినకూడదన్న పండు తిన్నామంటే ఏమన్నాడు? తిన్నాడు. ఎవరు తినమన్నాడు? ఏమి ఇచ్చింది, ఏమి ఇస్తే తిన్నాడు ఈయన. ఆమె తిన్నది ఫస్ట్, తర్వాత ఈయన తిన్నాడు. ఇక్కడికి వస్తే అననీయ వచ్చాడు. అది చూస్తుంది. ఇప్పుడే నీ భర్తను పాతి పెట్టిన పాదాలు ఇక్కడే ఉన్నాయి. ఎందుకు మనలో అబద్ధం ఆడుతున్నావు? అక్కడే పడి చచ్చిపోయి. దేవుని దగ్గర అబద్ధం ఆడకూడదు, దేవుని దగ్గర మోసం చేయకూడదు. నీ రాబడి అంతట్లో దేవునికి ఏమి ఇవ్వాలా?
భాగం ఇవ్వాలి కదా. కొంచెంలో నమ్మకంగా ఉంటే 10 పట్టణాలు నీకు ఇస్తాడట. కొంచెంలో నమ్మకంగా ఉంటే అనేక వాటి మీద నియమిస్తాడట. కొంచెంలో నమ్మకంగా ఉంటే లేనోని తీసి కూడా నీకే ఇస్తాడు. ఏలేదా? తలంతులు ఇచ్చిన వానికి వాడికి 5 ఇస్తే ఇంకొక మరో 5 తయారు చేశాడు. 2 ఇచ్చిన వాడు ఇంకా 2 సిద్ధం చేసుకున్నాడు. 1 ఇచ్చినాడు ఏం చేశాడు? ఏం చేయలేవాడు. వాడు ఏం చేయలేదు. దాన్ని వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకున్నాడు తెలుసా. దాని మీద ఎంత వాడు తిండి తిన్నాడో లేదో నాకు తెలియదు, వాడు నిద్రపోయాడో నాకు తెలియదు, కానీ ప్రతిరోజు దాన్ని చూసుకుంటూనే ఉన్నాడు. ఇది భద్రంగా ఉండాలి. మనం కూడా అట్లా ఉన్నాం. ఇప్పుడు మనం కూడా అలాగే ఉన్నాం. ఒకరోజు యజమానులు వచ్చి లెక్క చూసుకుంటున్నాడు. తేండ్ర బిడ్డ మీరు సంపాదించిన వల్ల తీసుకురండి. ఆయన తీసుకోవడానికి కాదు, ఆ లెక్క చూసుకున్నప్పుడు ఆయన లాగేసుకున్నట్టు లేదమ్మా. 5 సంపాదించుకున్నాడా? ఓహో గ్రేట్ నువ్వు అని బలా మంచి నమ్మకమైన దాసుడు శబాష్ అన్నాడు. ఓ 2 ఇంకా 2 సంపాదించుకున్నావా? ఓ మంచి గొప్ప చేసావని శబాష్ అన్నాడు. వాళ్ళ దగ్గర తీసేసుకోలే. అక్కడ రాయబడింది ఒకటి చదుడు ఒక కాయను చూడు. వాడు అలాగే భద్రం చేసుకుంటే వాడిని లాగి వాడికే ఇచ్చాడట. వాడిని ఎక్కువ నోనికే, అందుకే ఎక్కువ నోడు గొప్పడవుతున్నాడు, తక్కువ నోడు ఏం లేకుండా దరిద్రుడైపోతున్నాడు. దీని మీద దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది మనకిచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండాలి. 10 రూపాయలు వచ్చాయా, 100 రూపాయలు వచ్చాయా, 1000 రూపాయలు వచ్చాయా, ఏం చేయాలా? నమ్మకంగా ఇది దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇస్తే ఇచ్చిన దాని నుంచి కనెక్ట్ మనకు ఉంటుందట. ఇచ్చిన దాన్ని బట్టి బ్లెస్సింగ్స్. ఆ రోజున మనం సంఖ్యాకాండం, లేవియాకాండం, బలులు అర్పించే విషయంలో, నైవేద్యం చెల్లించే విషయంలో ఆ నియమాలు చెప్తున్నప్పుడు వారి పంట పొలంలో వచ్చిన ప్రథమ ఫలమును తీసుకొని వచ్చి వారి దేవుని మందిరములో అల్లాడించాలి, అక్కడ ఉంచాలి. దాన్ని తీసుకొచ్చిన దాని తర్వాతనే వారి పంట వాళ్ళు అమ్ముకోవడం కానీ, వాళ్ళు ఖర్చు పెట్టుకోవడం కానీ, వాళ్ళు తినడం కానీ చేయాలి. అది దీన్ని బట్టి అది ఆశీర్వదించబడినట్లుగా మన చరిత్రలో చూస్తున్నాం. కానీ రోజున అన్ని ఖర్చులు అయిపోయిన తర్వాత మిగిలితే కానీ, లేకపోతే అప్పు చేసే కానీ, లేకపోతే ఏదో వేయాలి కనుక, ఏదో చెల్లించాలి కనుక అలా చేస్తున్నాం. మన సొమ్ము, మన సంపాదనలో దేవునికి భాగం ఇవ్వడం లేదు. మనం దొంగలం అయిపోతున్నాం. మనకిచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండడం లేకపోతున్నాం. ఇంకో విషయం కూడా జ్ఞాపకం చేస్తాను. మనకిచ్చిన దాంట్లో నమ్మకంగా లేకుండా మనం ఏం చేస్తున్నామంటే దొంగతనం చేయడమే కాదు, మనము దేవుని సొమ్మును మనం వాడేసుకుంటున్నాం కదా. న్యాయం అంటారా? ఇది న్యాయం అంటారా? ఒకసారి ఆలోచన చేయండి. దేవుని వాక్యం సెలవిస్తుంది అక్కడ, దేవుని సొమ్మును దేవునికి ఇవ్వకుండా దాచిపెట్టేవాడు వరదిల్లిన దాఖలాలు ఏమో చెప్పండి. మన సంఘం అక్షరాల మన సంఘంలో చెప్పండి. మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, నేను దేవునికి ఇవ్వకుండా ఒక బిల్డింగ్ కొన్నా, నేను దేవునికి ఇవ్వకుండా ఒక ఉద్యోగం సంపాదించా, నేను దేవునికి ఇవ్వకుండా నేను ఇలా బ్రతుకుతున్న సమృద్ధిగా అని చెప్పగల ఎవరైనా ఉన్నారా? అననీయ సఫీరాల సంగతి ఎలా జరిగిందో, కుటుంబం దేవుని సొమ్ము దాచిపెట్టుకొని దేవుని దగ్గర బొంకుతున్నారు, దేవుని దగ్గర అబద్ధం ఆడుతున్నారు, పరిశుద్ధాత్మను మోసం చేస్తున్నారు. దేవుని కొరకు చిన్నది ఖర్చు పెడితే, ఒక మంచి నీళ్ళు ఇస్తే, లేకపోతే ఒకరికి భోజనం పెడితే, దేవుని పేరట ఒకరిని చేర్చుకుంటే, ఒకరికి నువ్వు ఖర్చు పెడితే పరలోకంలో నీ కొరకు ధనం సమకూరుస్తాడు ఆయన. ఆమె హల్లెలూయా. పరలోకంలో బంగారంతో కట్టిన వీధులు కదా, బంగారంతో కట్టిన నగరాన్ని, రత్నములతో కట్టిన నగరాన్ని దేవుడు మన కొరకు ఇస్తాడు. ఈ తుచ్చమైన వాటి కొరకు, ఈ అభిలాషల కొరకు కదా, ఈ చిన్న చిన్న సంపదల కొరకు చెప్తాను చూడండి. 1,00,000 రూపాయలు మనకిస్తే ఈరోజు ఎవరికైనా సరే 1,00,000 రూపాయలు ఇచ్చారనుకో, దాంట్లో దేవునికి ఎంత నమ్మకంగా ఉన్నావు దాన్ని బట్టే ఇంకో దాని మీద దేవుడు నియమిస్తాం. దీంట్లోనే నమ్మకంగా లేకపోతే ఇంకా 10 లక్షలు ఇస్తే ఎట్లా చెప్పండి. చిన్న ఉద్యోగం ఇస్తేనే నువ్వు దేవునికి నమ్మకంగా లేవు, ఇక పెద్ద ఉద్యోగం ఇస్తే, గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తే ఇంకెప్పుడు బిజీ అయిపో 24 hours బిజీ అయిపోతుంది. ఇక ఆదివారమే కుదరదు. ఇక ప్రైవేటు డ్యూటీకే ఆదివారం లీవ్ దొరకదు, అడగనిక శాత కాదు. మరి గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఇక దేవునికే దొరకవు, నీవే దేవుడు అయిపోతావు.
ఈ దేవుని బిడ్డలారా, వాక్యం అంటుంది, దేవుని సొమ్మును దాచిపెట్టుకునేవారు, దేవుని సొమ్ము దేవునికి ఇవ్వకుండా, దేవుని అర్పణలు దేవునికి ఇవ్వకుండా మీరెవరు వర్ధిల్లలేరు. మీరు గుప్పిలు విప్పితే మీకు ఆకాశ వాక్కులు విప్పుతాను, పట్టజాలంత విస్తారమైన దీవెనలు ఇస్తాను. దేవుని బిడ్డలారా, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ వంతు దేవుని మందిరంలోనికి తీసుకొని రండి. దేవుని వాక్యం చెప్తుంది, దేవునికి అర్పించాలి, అప్పుడే వర్ధిల్లుతారు. దేవునికి ఇచ్చిన కొలది, దేవునికి చెల్లించిన కొలది, దేవునికి అర్పించిన కొలది. అందుకే అంటాడు ఆది అపోస్తుల కార్యములో, ఆ రోజున క్రైస్తవులు లేదా దేవుని బిడ్డలు లేదా మాసిదోనియా సంఘస్థులు అనుకుంటారు, వారు సామర్థ్యము కంటే ఎక్కువ ఇచ్చారట దేవునికి. వాళ్ళకు కూడా కష్టాలు ఉన్నాయి, వారు కూడా పరిస్థితులు బాగలేవు, వారు కూడా ఆస్తులు ఏమీ లేవు, వారు కూడా సమస్యలు ఉన్నాయి, వారు కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఒకవైపున క్రైస్తవులు చంపుతున్నారు, ఒకవైపున హింసలు వస్తున్నాయి. కానీ వారు రాయబడినది సార్, వారి శక్తికి సామర్థ్యానికి మించి వారు దేవునికి ఇచ్చారు. సామర్థ్యంకు మించి. నాకు అంత సామర్థ్యం లేదండి, నేను అంత ఇచ్చుకోలేనండి, నేను అంత సంపాదిస్తలేనండి, అంత చేయలేనండి. వాక్యం అంటుంది, దేవునికి ఇవ్వని సొమ్ము నిన్ను వర్ధిల్ల చేయలేదు. ప్రార్థన చేసుకున్నామా? మొదటిది, ఆదాము వలె అతిక్రమం ఉంటే వర్ధిల్లవు, రాహేలులాగా విగ్రహాలు పెట్టుకుంటే వర్ధిల్లవు, గెహజీ వలె అవినీతి సొమ్ము నీలో ఉంటే, నీ రొమ్మున ఉంటే, నువ్వు దాచిపెట్టుకుంటే నువ్వు వర్ధిల్లలేవు. తర్వాత చెడుతనము, నీ నోటి కింద చెడుతనము నీలో ఉంటే అన్నడూ వర్ధిల్లలేవు. మంచితనం గల యేసు వైపు చూసి మన చెడుతనం నుంచి బయటకు వద్దాం. 5వది అంటాడు, దేవునికి ఇవ్వకుండా ఏదైనా నువ్వు దాచిపెట్టుకుంటే, ఏదైనా దేవునికి భాగముగా చేసుకోకపోతే కదా, నీ ఆస్తులో భాగం చేసుకోవాలా, నీ సంపదలో భాగం చేసుకోవాలా, నీ ప్రతి దాంట్లో దేవుడు ఇన్వాల్వ్ అయి ఉండాలా. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, గొప్ప చేస్తాడు. ప్రియులారా, బైబిల్ చరిత్రలో ఒక్కడ కూడా దేవుని నమ్మిన వాడు దరిద్రుడైన దాఖలాలు లేవు. అందరూ మహాధనవంతులే, గొప్పవారే. అలా ఉండాలంటే దేవుని భాగము దేవునికి ఇవ్వాలని దేవుని వాక్యం చెప్తుంది. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడదాం. అందరూ కూడా లేచి నిలబడదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ ఏది ఆటంకంగా మారి మన జీవితాల్ని పతనం చేస్తుంది? ఈ రోజున బాగానే కనబడుతున్నాం, బాగానే వర్ధిల్లుతున్నట్టు అనిపిస్తున్నాం, కానీ ఇవన్నీ కూడా మన జీవితాలను ఏలుతున్నాయి. ఒక్కసారి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు అందరూ సరి చేసుకోవాలి. ఒక్క నిమిషం మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మాట సత్యం గలది, ఆయన మాట జీవం గలది. అందరూ ప్రార్థన చేసుకుందాం. ఎందుకు ఈ మాటలు అంటే మనం వర్ధిల్లడానికే. ఎందుకు ఈ మాటలు అంటే మనం సరి చేసుకోవడానికే. ఎందుకు ఈ మాటలు అంటే మనకు జ్ఞానం కలగడానికే. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు చాలా పరిస్థితుల్లో ఇంకా వర్ధిల్లకుండా అలాగే కుంటుబడి ఉన్నాం. ఇశ్రాయేలు చరిత్ర చెప్పాను కదా, మొదటి సంవత్సరంలో ఏ స్థితిలో ఉన్నారో 40వ సంవత్సరం కూడా అలాగే ఉన్నారు. వాళ్ళలో ఏ మార్పు లేదు, ఏ వర్ధిల్లడం లేదు. అదే అక్రమాలు, అదే అన్యాయం, అదే తిరుగుబాటు, అదే విగ్రహారాధన, అదే వెనుకంజ. అందుకే అరణ్యంలో చనిపోయారు వాళ్ళు. అందరూ అరణ్యంలో చనిపోయారు. ఈ రోజున ఈ లోకమున అరణ్యంలో బ్రతుకుతున్నాం. వర్ధిల్లుతో ప్రభు కొరకు బ్రతుకుతాం, ప్రభు కొరకు నిరీక్షిస్తాం. సుందరమైన నగరాన్ని లేదా గొప్ప నగరాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆ నగరములో మనం ఉండాలంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా ప్రభు సన్నిధిలో వర్ధిల్లే వారముగా. వాక్యం ఉండదు 115 కీర్తనలో, పిల్లలేం పెద్దలేం తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును, మిమ్మును మీ పిల్లల్ని వృద్ధి పొందించును అని వాక్యం చెప్తుంది. అదే వృద్ధి పొందించే దేవుడు ఆయన, ఆశీర్వదించే దేవుడు ఆయన. కానీ ఆశీర్వాదం పొందకుండా, వర్ధిల్లకుండా ఇదిగో ఇవన్నీ మనల్ని అడ్డుపరుస్తున్నాయి. కనుక మనందరం ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన నీ దివ్య పిలుపుకు అందరూ పాడదాం. నాట్లు జీవించనైతి పలుమార్లు వైదొలగినాను పరలోక దర్శనము నుండి, విలువైన
తగినట్లు జీవించనైతి అయినా నీ ప్రేమతో దరి చేర్చినావు అందుకే కైకొనుము దేవా శేష జీవితం అయినా నీ ప్రేమతో దరి చేర్చినావు అందుకే కైకొనుము దేవా శేష జీవితం శరణో నీ శరణో శరణో నీ శరణో శరణో నీ శరణం శరణో నీ శరణం ఇదిగో దేవా నా జీవితం నా పాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం నా పాదమస్తకం నీకంకితం నా పాదమస్తకం నీకంకితం. పలుమార్లు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా మాటకు ఆయన పిలుపుకు దూరం అయిపోతున్నామేమో. అయ్యా ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య వర్ధిల్లి చేయడానికి ఉన్నాడు. కానీ మన వర్ధిల్లకుండా అక్రమాలకు అలవాటు పడిపోతున్నాం. పాపమును మన హృదయంలో భద్రం చేసుకుంటున్నాం. పాపము కాదు భద్రం చేసుకోవాల్సిన దేవుని వాక్యమును మనం భద్రం చేసుకోవాలి. హృదయమైన పలక మీద వాక్యమును రాసుకోవాలి. లేఖనాలను జ్ఞాపకం చేసుకోవాలా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని చేత వర్ధిల్లబడే కుటుంబముగా, దీవించబడే కుటుంబముగా, యథార్థవంతుల గుడారము వర్ధిల్లును అనే వాక్యం శ్రమిస్తుంది. ఈ రోజున వర్ధిల్లుదామా? ఆదాము వలె మరణం తెచ్చుకుందాం. అదేవిధంగా రాహేలు కూడా మరణించింది. మనం చూస్తున్న మనం ఇష్టపడచాక చెప్పుకున్న వాక్యాలన్నీ కూడా వారు నాశనం అయిపోయారు. మరణమే వారి గతి అయిపోయింది. ఈ రోజున మనము దేని కొరకు ప్రాకులాడుతున్నాం? యేసేమ బ్రతికించుట కొరకు ఆయన మరణించాడు. మనం బ్రతకాలని, జీవం పొందాలని, ఆయన వైపు చూడాలని మనల్ని పిలుస్తున్నాడు. అన్ని రోజున ఇంకా చెడుతనం విడిచిపెట్టే చూడు, ఇంకా పాపమును ఒప్పుకోలే చూడు, ఇంకా ఆదాము వలె, ఇంకా రాహేలు వలె, ఇంకా గెహజీ వలె, ఇంకా చెడుతనము ముంచుకున్న వారి వలె, ఇంకా అననీయ సఫీరాల వలె మనం మరణానికి, పాపానికి ఆహుతైపోతున్నాం. ప్రార్థన చేసుకున్నాం అందరం కూడా. ప్రభువా, ఈ అంత్యకాలంలో నా బ్రతుకును మార్చయ్యా, నా స్థితిని మార్చయ్యా, నీకు ఇష్టముగా బ్రతకడం మాకు నేర్పించయ్యా అని ప్రార్థన చేద్దామా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, జీవాధిపతి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో నేరుగా సూటిగా మాతో మాట్లాడేందుకే స్తుతులు చెల్లిస్తున్నాను. నువ్వు ఎంత గొప్ప దేవుడు నాయనా. మహోన్నతుడా, నీకు స్తుతులు, స్తోత్రాలు. మేము వర్ధిల్లాలని, మేము దీవించబడాలని, మేము ఆశీర్వదించబడాలని మాతో మాట్లాడుతున్నావు. కానీ ఏ దోషం, ఏ పాపం, ఏ అతిక్రమం, ఏ పొరపాట్లు మా జీవితాన్ని నాయన వర్ధిల్లకుండా చేస్తున్నాయో మాకు జ్ఞాపకం చేసినందుకై స్తుతులు. మేము చక్కదిద్దుకొని నీలో వర్ధిల్లి, నీ రాజ్య వారసులుగా, నీకు నమ్మకమైన బిడ్డలంగా మేము బ్రతుకున్నట్లుగా చిన్నది మొదలుకొని పెద్దల వరకు మీరు దీవించి పంపించండి. పేరు పేరు వరుసను దీవెన కలుగును గాక, నీ సమాధానము కలుగును గాక, నీ రక్షణ కలుగును గాక ప్రార్థిస్తూ చేయని బిడ్డలందరి బట్టి జరిగిన ఆరాధనని బట్టి, నీ సన్నిధిని బట్టి కృతజ్ఞతలు చెల్లించి యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. పరమతండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత,
కూడిన మనందరికీ సకల పరిశుద్ధులు ప్రభువు పర్యంతరం సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.